నందు శిరీష్ ఉన్న రూమ్ లోకి నవ్య సోమేష్ ఉన్న రూమ్ లోకి వెళ్తారు. నందు ముఖంలో ఏదో తెలియని సిగ్గు శిరీష్ కి అర్థమవుతుంది. నవ్వుతూ నందుని చూస్తూ ఉంటాడు. నందు, నాకెందుకు ఇంతగా భయం అవుతుంది? సిరి దగ్గరికి వెళ్లాలంటే ఇది భయమా సిగ్గా అనుకుంటూ ఉంటుంది. సిరి, ఏమైంది పొట్టి, అక్కడే ఆగిపోయావు? నందు, ఎప్పుడైనా పొట్టి అని పిలిస్తే నేనేమైనా నీ పెళ్ళన్నా అలా పిలవడానికి అని కసురుకునేదాన్ని. ఇప్పుడు నిజంగానే పెళ్ళాన్ని కదా, ఎలా పిలిచినా పలకాలి. సిరి, ఏమైందే? నందు, ఏం కాలే సిరి అని గ్లాస్ ని సిరికి చూపిస్తుంది. సిరి, నువ్వు తాగేసిన తర్వాత ఇవ్వు. నందు, అమ్మ చెప్పింది నీకు ముందు ఇవ్వాలి అని. సిరి, ఇంకా ఏం చెప్పింది? నందు, ఇదొక్కటే చెప్పింది. సిరి, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు అని మా అత్తకు కూడా తెలిసినట్టుంది. నందు, తాగుతావా తాగవా? సిరి, సరేలే ఇటివ్వు అని సగం తాగి మిగిలిన సగం నందుకిస్తాడు. నందు మిగిలినవి తాగి గ్లాస్ ని టేబుల్ మీద పెడుతుంది. సిరి చిన్నగా నవ్వుతూ ఉంటాడు. నందు, ఏమైంది? సిరి, ఏం లేదు. నందు, ఏమైంది సిరి, ఎందుకు నవ్వుతున్నావు? సిరి, పేదాలపైన పాల మీసాలు ఉంటే చేతితో తుడుస్తాడు. నందు, దీనికే నవ్వావా? సిరి, కాదు, నేను వేరే చేద్దాం అనుకున్నా, మళ్ళీ నువ్వేమంటావో తెలియక సైలెంట్ గా తుడిచా. నందు సిరిని పట్టుకుని భుజం మీద తల పెట్టుకుని, ఇలా ఒకరోజు వస్తుందని అనుకోలేదు సిరి, చాలా హ్యాపీగా ఉంది. ఎవరు చూస్తారో ఏమంటారో అన్న భయం ఉండదు. సిరి, నందు, నవ్యలా నువ్వు బావ అని పిలవచ్చు కదా, ఎప్పుడు సిరి సిరి అంటావు. నందు, నవ్య పిలిస్తే నేను పిలిచాలా? సిరి, అలా అని కాదు, నా కోరిక కూడా. నందు, మరి నాకెప్పుడూ చెప్పలేదు. సిరి, చెప్తే ఏదో పిలిచేలాగా. నందు, సరేలే బావగారు, నీకేమిష్టం ఉన్నా చెప్పండి. సిరి, అంత వెటకరే వద్దులే. నందు, బావా, నిజంగా చెప్తున్నా, నీకు ఇష్టమైంది నాకు ఇష్టం అవుతుంది. సిరి, ఇది ఎప్పటి నుంచి? నందు, నిన్ను ప్రేమించినప్పటి నుంచి. సిరి, ఐ లవ్ యూ నందు. నందు, ఐ లవ్ యూ టు బావా. సిరి నందుని అలానే చూస్తూ ఉంటాడు. నందు, ఏమైంది అలా చూస్తున్నావు? సిరి చేతితో నందు ముఖాన్ని పట్టుకుంటాడు. నందుకి సిగ్గుతో కూడుకున్న భయం కలుగుతూ ఉంటుంది. సిరికి దూరంగా జరుగుతుంది. సిరి, ఏమైందే? నందు, ఏం లేదని విండో దగ్గరికి వెళ్తుంది. సిరి నందు వెనక నుంచి హక్ చేసుకుని, ఇదే మనం ఫస్ట్ కిస్ కాదు కదా, ఎందుకంత భయపడుతున్నావు అని గట్టిగా హక్ చేసుకుంటాడు. నందు సిరి వైపు తిరిగి, ముందంటే పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు అక్కడికే ఆపేస్తావు, ఇప్పుడు అలా కాదు కదా సిరి. సిరి చిన్నగా నవ్వుతూ, నీకు ఇబ్బందిగా ఉంటే టైం తీసుకుందాం లేవే. నందు, అలా అని కాదు. సిరి, మరి ఎలా అని? నందు, సిరి సిరి చెప్పు. నందు, అంటే అది అని షర్ట్ బటన్ తో ఆడుకుంటూ ఉంటుంది. సిరి, నందు అని తల పైకెత్తి, చెప్పే. నందు, ఏం లేదు అని సిగ్గుపడుతూ ఉంటుంది. సిరి నందు నడుమిని గట్టిగా పట్టుకుంటాడు. నందు సిరిని హక్ చేసుకుంటుంది. సిరి నందు తలపైకెత్తుతూ నందు పెదాలని చేతులతో తాకుతాడు. నందు సిరిని అలానే చూస్తూ ఉంటుంది. సిరి నందుని ముద్దులతో ముంచేస్తాడు. నందు సిరిని పక్కకు నెట్టి పక్కకు తిరుగుతుంది. సిరి నందు అని పిలుస్తాడు. నందు, సిరి నాకు సిగ్గవుతుంది అంటుంది. సిరి, ఏంటి నీకు కూడా సిగ్గుందా? నందు, ఏంటి నేను ఆడపిల్లని కాదా? సిరి, ఆడపిల్లలు కాబట్టి కదా పెళ్లి చేసుకున్నా. నందు, అను విక్కీ అన్నకి ఎందుకు దగ్గరగా వెళ్లేదానికి భయపడేదో అని ఇప్పుడు అర్థమవుతుంది. సిరి, ఏంటే పొట్టి తెగ ఆలోచిస్తున్నా? నందు, ఏమీ లేదన్నట్టు తల ఊపుతుంది. సిరి నందుతో మాట్లాడుతూ అలా ఉండిపోతారు. సోమేష్ నవ్య రూమ్ లోకి రాగానే, రండి డాక్టర్ మేడం అంటాడు. నవ్య, వస్తున్నాం సార్. సోమేష్, నాకోసమేనా పాలు తెచ్చా? నవ్య, అరే దీనికి ఫార్మాలిటీస్ ఉన్నాయి, నేను సిగ్గుపడుతూ ఇవ్వాలి, నువ్వు నన్ను చూస్తూ తీసుకోవాలి. నేను సిగ్గుపడుతూ ఉంటే నువ్వు నన్ను చూస్తూ పాలు తాగాలి, సగం తాగి మిగతావి నాకివ్వాలి. సోమేష్, అబ్బా చాలానే ఉన్నాయి కోరికలు. నవ్య, హా మరి. సోమేష్, నీకు సిగ్గుపడడం కూడా వచ్చా? నవ్య, అదేంట్రా అలా అనేసావు? సోమేష్, ఏంలే, డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇస్తావా? నవ్య, ఏంటి? సోమేష్, పాల గ్లాసు. నవ్య, ఇదిగో తీసుకో. సోమేష్, ఏ నవ్య, నా వైపు చూడు. నవ్య, ఏంట్రా చెప్పు. సోమేష్, ఈ రోజు కూడా రాయంటే బాబు. నవ్య చిన్నగా నవ్వి, చెప్పండి. సోమేష్, శిరీష్ గారిని బావ అని మంచిగానే పిలుస్తారుగా, నన్ను అలా పిలవచ్చుగా. నవ్య, జీవితంలో అందరూ అన్నయ్య అని పిలిచినట్టున్నారుగా. సోమేష్, నవ్య అని అంటాడు. నవ్య, సరేలేరా, నిన్ను బావని ఒకేలా పిలిస్తే తేడా ఏముంటుంది చెప్పు. సోమేష్, సరేలే, నువ్వు ఎలా పిలిచినా పలుకుతా కానీ. నవ్య, కానీ. సోమేష్, వస్తే రిలేషన్ లో ఉన్నప్పుడు ఏం చేయనివ్వు, పెళ్లి ఫిక్స్ అయ్యాక ఏం చేయనివ్వలేదు, ఇప్పుడు అలానే చూస్తున్నావు, నాకు తేడా కొడుతుంది. నవ్య, నేనేం అన్నాను నిన్ను? నువ్వే ఒక సెకండ్ మంచిగా ఉన్నావని అనుకునేలోపు మారిపోతున్నావు. సోమేష్, మళ్ళీ ఎక్కడ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావో అని.
నవ్య, ఇప్పుడు నేను ఎలానో అర్థం చేసుకోను. నీలో నచ్చింది ఏంటో తెలుసా? నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటావు. నన్నే కాదు, అందరినీ. సోమేష్, నవ్య, నేను నిన్ను లవ్ చేయకముందు చాలా మందికి ట్రై చేశా, కానీ నీతో కనెక్ట్ అయినట్టు ఎవరితో అవ్వలేదు. నవ్య, ఎప్పుడు నాతోనే ఉండరా? సోమేష్, ఎప్పుడు నీతో అంటే కష్టం. ఆఫీస్కి ఎవడు వెళ్తాడు? నవ్య గిచ్చుతుంది. సోమేష్ అబ్బా అంటాడు. నవ్య పోరా అంటుంది. సోమేష్, మాటల వరకు చెప్పేవాడిని కాదే, ఏదైనా చేసి చూపించడం నాకు అలవాటు. నవ్య, ఆహా అవునా? సోమేష్, ఏంటి అవునా? నవ్య, ఏం లేదు. సోమేష్, ఎందుకన్నావు చెప్పు. నవ్య, అరే ఏం లేదని అన్నాను కదా. సోమేష్ నవ్యని అడుగుతూ వెళ్తూ ఉంటారు. నవ్య గోడికి ఆనుకుంటుంది. సోమేష్, ఇప్పుడు చెప్పు. నవ్య, ఏం చెప్పాలరా? సోమేష్, ఎందుకంత వేటకారంగా అన్నావు? నవ్య సోమేష్ ని చూస్తూ ఉంటుంది. సోమేష్ కళ్ళెగిరేస్తాడు. నవ్య సోమేష్ కి ముద్దు పెడుతుంది హగ్ చేసుకుని. ఎప్పటి నుంచి వెయిట్ చేయాలరా? ఇప్పుడు కూడా అనవసరం లేని మాటలు మధ్యలో తెచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను పర్మిషన్ అడిగే స్టేజ్ దాటిపోయిందిరా. సోమేష్ గట్టిగా హగ్ చేసుకుని లవ్ యూ బంగారా. నవ్య, లవ్ యూ టూరా. సోమేష్ నవ్యని ఆలస్యం లేకుండా బెడ్ మీదకి చేర్చుతాడు. సోమేష్ నవ్య ఇద్దరూ ఒకటైపోతారు. అను రూమ్ లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది. విక్కీ అను వల్ల తల పెట్టుకుని పడుకొని ఉంటాడు. అను చిన్నగా కదులుతుంది. విక్కీ, అను ఆర్ యూ ఓకే అంటాడు. అను, కృష్ణ భయంగా ఉంది. విక్కీ, దేనికి అని కూర్చుంటాడు. అను విక్కీ చేయిని కడుపు మీద పెడుతుంది. విక్కీ, లోపల కదలటం ఈజీగా అర్థమవుతుంది. అను నాకు కదలిక తెలుస్తుంది అంటాడు. అను, అందుకే భయం అవుతుంది. విక్కీ, డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చింది నవ్య? అను, ఇంకా 1 వీక్ ఉంది అంటుంది. విక్కీ, హాస్పిటల్లో జాయిన్ చేయించినా? అను, కృష్ణ అంటుంది. విక్కీ, పోనీ ఇంట్లోనే డాక్టర్ని పెట్టిస్తాను ఏంటే? అను, నీకేమీ గుర్తుండదు కృష్ణ, నాకు కావాల్సినవన్నీ నేనే గుర్తు చేస్తూ ఉండాలి. విక్కీ, శ్రీమంతం చెప్పావు కదా. అను, అది అయ్యే వరకు ఇంటికి రాను. విక్కీ, సరే మేడం, మమ్మీతో డాడీతో మాట్లాడి తొందరగా శ్రీమంతం కంప్లీట్ చేసి ఇంటికి పిలుచుకొని వస్తా. అను, ఆ పని చేయి. విక్కీ, నీకు ఇలా ఫంక్షన్ చేపించుకోవడం ఇష్టం అని తెలుసుంటే నెల నెలకొకటి చేపించేవాడిని. అను, అబ్బా అంటుంది. విక్కీ, కదరా బంగారం అని అను కడుపు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. తెల్లవారుజామునే హడావిడిగా ఉంటుంది ఇల్లంతా. నవ్య, సోమేష్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సోమేష్, ఏంటి లేచేసావా అప్పుడే అని చూస్తాడు. నవ్య, లేదురా. సోమేష్ నవ్య ముఖం పైన పడుతున్న జుట్టుని సరిచేస్తూ, ఏంటి ఇంకా నిద్ర వస్తుందా? నవ్య, అవును. సోమేష్, సరే అయితే మరి ఇంకొకసారి. నవ్య, సోమేష్ ఈ రోజు అనుకి శ్రీమంతం ఉంది, మార్చిపోయావు అంటుంది. సోమేష్, అవును కదా. నవ్య, అందుకే ఫ్రెష్ అయి కిందికి వెళ్ళు. సోమేష్, నువ్వే వెళ్ళొచ్చు కదా. నవ్య, వెళ్ళొచ్చు, కానీ నువ్వే ముందు వెళ్ళు. సోమేష్ నవ్య ఉన్న పొజిషన్ అర్థం చేసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. సిరి, ఒసై ఎప్పటి నుంచి లేపుతున్నా, లెగవే బాబు. నందు, ప్లీజ్ సిరి, కాసేపు పడుకుంటా. సిరి, ఈ రోజు అనుకి శ్రీమంతం ఉంది. నందు, అవునా, ఎవరు చెప్పలేదు, నాకు తెలీదే. సిరి, తొందరగా రేచి రెడీ అవ్వు. నందు, సరే నువ్వు వెళ్ళు బయటికి. సిరి, రాత్రి బానే ఉన్నావు కదనే, అప్పుడే సిగ్గొచ్చిందా? నందు, పో సిరి. సిరి, సరే సరే. అను, సార్ ఈ రోజు ఏమైనా ఉందా? విక్కీ, అంటే? అను, కిందికి వెళ్ళాను, చాలా హడావిడిగా ఉంది. విక్కీ, ఏమోలే కాని వచ్చి తల తుడుచు. అను, సరే వచ్చి ఇక్కడ కూర్చొని నేల చూపిస్తుంది. అను కాట్ మీద కూర్చొని ఉంటుంది. విక్కీ నేల మీద కూర్చొని ఉంటాడు. అను, ఇలానే కొన్ని రోజులు ఉంటే నీ జుట్టుతో జడ వేయచ్చు కృష్ణ. విక్కీ నవ్వుతాడు. సిరి, హలో మేడం అని వస్తాడు. అను, రా అన్నా. విక్కీ, ఏంట్రా దారి తప్పి వచ్చావు అనుకుంటా, నీ బెడ్రూమ్ అక్కడ ఉంది. సిరి, ఆడుకోరా, ఇప్పుడు నీ టైం నడుస్తుంది. అను, అరే అందరూ వచ్చారు, ఏంటి విషయం? నందు నవ్య ప్లేట్లో చీర కుంకుమ గాజులు పూలన్నీ పెట్టి అను ముందుకి వస్తారు. అను, ఇదేంటి వదిన, ఎందుకు నందు? నందు, అత్తయ్య మావయ్య నీకు శ్రీమంతం చేయాలని అనుకున్నారు. అను విక్కీని చూస్తుంది. విక్కీ అవును అన్నట్టు తల ఊపుతాడు. అను, నాకేం చెప్పలేదు. సోమేష్ సర్ప్రైజ్. నవ్య, తొందరగా రెడీ అయి రావాలి. విక్కీ నీదే బాధ్యత, మేం కింద ఏర్పాట్లు చేస్తూ ఉంటాం అని అందరూ వెళ్ళిపోతారు. అను ప్లేట్లో ఉన్న పట్టు చీరని చూస్తూ ఉంటుంది. విక్కీ, ఏమైందిరా? అను, నాన్న ఉనుంటే బాగుండు కదా కృష్ణ, నాన్న ఉనుంటే బాగుండేది, కానీ మీరందరూ నా లైఫ్ లో ఉండేవారు కాదేమో. నాన్న వెళ్ళిపోతూ నాకు ఎలాంటి ప్రేమ లోటు లేకుండా చేసి వెళ్ళాడు. మొన్నటి వరకు అమ్మ ప్రేమని చూశాను, కానీ మొదటిసారి అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అని అనుభవించడానికి సిద్ధమవుతున్నా.
విక్కీ అనుని చూస్తూ మావే లేరని ఎందుకు అనుకుంటున్నావు, నీలోనే ఉన్నారు. అను అర్థం కానట్టు చూస్తుంది. విక్కీ మళ్ళీ మన బిడ్డగా వస్తారేమో అను, ఇలా ఇవ్వడానికి దేవుడు అలా తీసుకుని వెళ్ళాడేమో. అను విక్కీని హక్ చేసుకుంటుంది. విక్కీ తొందరగా రెడీ అవ్వు, లేకపోతే ఆ బ్యాచ్ అంతా నన్ను టార్గెట్ చేస్తారు. అను అయితే అవ్వండి, నాకేంటి. విక్కీ రాక్షసి అని అంటాడు. అను మంచిగా రెడీ అయి విక్కీ చేయి పట్టుకుని కిందికి వస్తూ ఉంటుంది. అందరి కళ్ళు అను మీదనే ఉంటాయి. అందరూ అను మీద ప్రేమ చూపిస్తుంటే శాంతికి చాలా ఆనందంగా ఉంటుంది. లక్ష్మి అమృత శ్రీమంతం స్టార్ట్ చేస్తారు. అందరూ చేతికి గాజులు తొడిగి కుంకుమ పెడతారు. అందరూ విక్కీని రమ్మని పిలుస్తారు. విక్కీ మోకాల మీద కూర్చుని అను చేయికి గాజులు తొడిగి కుంకుమ పెడతాడు. స్వీట్ తినిపించి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. సంధ్య అను నా కొడుకు కోసం మంచిగా కూతుర్ని కను, నా ఇంటి కోడల్ని చేసుకుంటా అని అంటుంది. నందు అను కొడుకుని కను, నా కూతురు పుడితే నీ ఇంటి కోడల్ని చేస్తా. సిరి ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కదా పొట్టి, అప్పుడే కూతురంటావు. నందు సిరి నువ్వు ఇంకా ఆపు. సిరి నువ్వు సిగ్గుపడకు నందు, నాకింకా మూడొస్తుంది. నందు ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు. సిరి నీతోనేగా మాట్లాడేది. భూపతి ఏంట్రా మీ పిల్లలకి ఇప్పుడే ముహూర్తాలు పెడతారా ఏంటి. అందరూ నవ్వుతారు. ఇలా సంబరంగా శ్రీమంతం పూర్తవుతుంది. అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. విక్కీ అను కోసం క్యాబ్ బుక్ చేస్తాడు. విక్కీ అత్తయ్య క్యాబ్ వచ్చేస్తుంది, రెడీ అవ్వండి. శాంతి సరే విక్రమ్. అమృత అదేంటాను అప్పుడే వెళ్ళిపోతున్నావు, ఉండొచ్చుగా. అను ఉండాలనే ఉంది పెద్దమ్మ, కానీ 1 వీక్ లో డెలివరీ డేట్ ఉంది, కష్టం అవుతుంది. అమృత మరి ఇంటికి వెళ్తున్నా, విక్కీ దగ్గర ఉంటే నీకు కష్టం అనిపించదు కదా. అను నాకు వెళ్లాలనుంది కానీ. అమృత కానీ సుభాష్ని ఆ ఇంట్లో శ్రీమంతం జరిపించాలని మేమే ఉండమని చెప్పాం అమృత. అమృత పుట్టింట్లో జరగాలి, అయినా ఈ రోజు నీకు దిష్టి ఎక్కువ తగిలిందను, నిలబడు దిష్టి తీస్తాను. అను అయ్యో పెద్దమ్మ ఎందుకు, సుభాష్ని తీపించుకో అను, మంచిదే. సరేలే అత్త. అను వెళ్ళడానికి క్యాబ్ దగ్గరికి వస్తుంది. లక్ష్మి నిన్ను చూసింది మాట్లాడింది తక్కువ సార్లైనా నందు నీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మంచిగా ఉండు తల్లి, చక్కగా ప్రసవం అవ్వాలి నీకు. అను హక్ చేసుకుని వెళ్ళొస్తానని చెప్తుంది. అందరికీ చెప్పి కారులో కూర్చుంటుంది. సిరి సోమేష్ డ్రైవర్ కి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. విక్కీ అను చేపట్టుకుని ఉంటాడు. వెళ్లే వరకు అను వెళ్లిపోతుంది. అందరికీ శ్రీమంతంకి పిలుస్తుంది సుభాష్ని. అందరూ ఉన్నప్పుడే అందరూ ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. పిఏ అను మేడంకి శ్రీమంతమంట మేడం అంటాడు. అక్షర అయితే ఏంటి. పిఏ అంటే విక్కీ సార్ని వద్దు అని అనుకున్నారా. అక్షర నా ప్లాన్స్ నాకుంటాయి, టైం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను, వెయిట్ అండ్ సీ అని అంటుంది. పిఏ మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏంటో అనుకుంటూ ఉంటాడు. విక్కీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. డెకరేషన్ అందరూ వస్తూ ఉంటారు. ఇంటికి శాంతి బామ్మ భూపతి సిరి సోమేష్ వేణు అందరూ వచ్చిన వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తూ ఉంటారు. సుభాష్ని నవ్య నందు సంధ్య అను దగ్గర ఉండి మాట్లాడుతూ ఉంటారు. విక్కీ ఏంటి ఇంకా అలానే ఉన్నావు, రెడీ అవ్వు. అను నేను శ్రీమంతం చేయమంటే పెళ్లికి చేసిన హడావుడి చేస్తున్నారు సార్ మీరు. విక్కీ నువ్వు చేయమని చెప్పావు, ఎలా అన్నది నా ఇష్టం, అర్థమవుతుందా. సుభాష్ని ఏం కాదులే అను. అను ఏం కాదు కానీ ఎందుకో. నవ్య అను ఎందుకో ఏంటి, ఏం కాదు మేమంతా ఉన్నాంగా. అను ఎందుకు, నాకు చాలా కష్టంగా ఉంది. అను రెడీ అయి వచ్చి కూర్చుని ఉంటుంది. సిద్ధు మీనా హరిత కూడా వస్తారు. సుభాష్ని అమృత లక్ష్మి శ్రీమంతంని స్టార్ట్ చేస్తారు. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళంతా పాట పాడుతూ ఉంటారు. విక్కీ అను మీద ప్రేమతో బంగారు గాజులు చైన్ చేపిస్తాడు, శ్రీమంతం రోజు వేయాలి అని. విక్కీని పిలవగానే వచ్చి పాకెట్లో నుంచి గాజులు తీసి వేస్తాడు, మెడలో చైన్ వేస్తాడు. ఊర్లో అందరూ అను విక్కీలు ఎంత అన్యోన్యంగా చూడముచ్చటిగా ఉన్నారు ఇద్దరు అని అనుకుంటూ ఉంటారు. ఊర్లో జరగాల్సిన శ్రీమంతం కూడా చాలా బాగా చేపిస్తారు. అలా ఆ రోజు రాత్రి అవుతుంది. అను కూర్చొని ఉంటుంది. విక్కీ ఏమైంది. అను చాలా కష్టంగా ఉంది కృష్ణ. విక్కీ హాస్పిటల్కి వెళ్దామా. అను ఈ రాత్రి వద్దు కృష్ణ, ఈ టైంలో వద్దు. విక్కీ నవ్యని పిలిచినా. అను హా అంటుంది. కాసేపటికి నవ్య ఏమైందను. అను కష్టంగా ఉంది వదిన. నవ్య చెక్ చేస్తుంది. విక్కీ ఏమైంది నవ్య. నవ్య విక్కీ అనుని హాస్పిటల్లో జాయిన్ చేయటం మంచిది. విక్కీ ఏమైంది, సీరియసా. నవ్య నేను సోమేష్కి బావకి కాల్ చేస్తాను, మిగతావన్నీ చూడు. విక్కీ నవ్య ప్లీజ్ టెన్షన్ చేయకు. నవ్య పెయిన్ స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి విక్కీ, ఇంకా స్టార్ట్ అవ్వకముందే హాస్పిటల్లో ఉంటే బెటర్. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సిరి సోమేష్ కార్ రెడీ చేసి వచ్చేసరికి అందరికీ అర్థమవుతుంది పెయిన్ స్టార్ట్ అయ్యేలా ఉన్నాయని. విక్కీ అను నవ్య వెనక కూర్చుంటారు. సిరి సోమేష్ ముందర ఉంటారు, ఒకరు డ్రైవ్ చేస్తూ. విక్కీ అను చేపట్టుకుని ఉంటాడు.
అను కృష్ణ కష్టంగా ఉంది. నవ్య అను కొద్దిసేపే వచ్చేసాం హాస్పిటల్కి. అందరూ హాస్పిటల్కి వస్తారు. అనుకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. అనుకు నొప్పికి అరుస్తూ ఉంటుంది. విక్కీకి అను అరుస్తుంటే కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. నవ్య అను కాసేపు ఓర్చుకో. అను కృష్ణని పిలుచు వదినా, తనని పిలుచు అని ఏడుస్తూ చెప్తుంటుంది. డాక్టర్ నవ్య కాల్ హిమ్, అతను ఉంటే ఈజీగా అవుతుందేమో, అనుకి టెన్షన్ తగ్గుతుంది. నవ్య సరే అని బయటికి వస్తుంది. నవ్యని చూసి విక్కీ నవ్య అను ఎలా ఉంది, బాగుంది కదా. నవ్య లోపలికి రా విక్కీ, అను నిన్నే అడుగుతుంది. విక్కీ నేను రాను నవ్య, తను నేను అలా చూడలేను, నా వల్ల కాదు. నవ్య విక్కీ ట్రై టు అండర్స్టాండ్, కమ్ ఇన్ ప్లీజ్. సుభాష్ని వెళ్ళు నాన్న, అనుకి ధైర్యంగా ఉంటుంది కదా. విక్కీ నవ్యతో పాటు లోపలికి వెళ్తాడు. రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే అను గట్టిగా అరిచే శబ్దాలు వినిపించి బయటికి అడుగు వేస్తాడు. నవ్య చేయి గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకువస్తుంది. విక్కీ అనుని చూస్తూ ఉంటాడు. అను పాపం నొప్పికి తట్టుకోలేదు, ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. విక్కీ అనుని అలా చూడలేక అను దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుంటాడు. అను నా వల్ల కావట్లేదు కృష్ణ, చాలా పెయిన్ గా ఉంది అని ఏడుస్తుంది. విక్కీ ఏం కాదు, నేనున్నా కదా, నవ్వి కూడా ఉంది. అను విక్కీ చేయి గట్టిగా పట్టుకుని ఏడుస్తూ డాక్టర్ విక్రమ్ అను బీపీ ఇంకా పెరుగుతుంది, బయటకు వెళ్లడం మంచిది. విక్రమ్ అనుని చూస్తూ చేయి తీసుకుంటాడు అను చేతిలో నుంచి. బయట కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. సిరి ఏంట్రా చిన్నపిల్లల్లా ఊరుకో, అను అరుపుకి ఇంకో అరుపు తోడవుతుంది. నవ్య బిడ్డని చేతిలోకి తీసుకుని అనే దగ్గరికి వెళ్తూ ఉంటుంది. విక్కీ కళ్ళు తుడుచుకుంటూ డోర్ వైపు చూస్తాడు. డాక్టర్ నవ్య వెయిట్ అంటాడు. నవ్య ఏమైంది డాక్టర్? డాక్టర్ అనుకి స్కాన్ చేయించారా? నవ్య లేదు డాక్టర్. ఎందుకు? డాక్టర్ వెంటనే బేబీని నర్స్కి ఇచ్చి ఇటురా. నవ్య సరే. డాక్టర్ అను కాన్షియన్స్ లో ఉండేలా చూడు, లోపల ఇంకొక బేబీ ఉన్నట్టుంది. నవ్య వాట్? అను అను అని పిలుస్తుంది. అను కళ్ళు మూసుకొని పోతుంటాయి. నవ్య లేపుతూనే ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఇంకో ఏడుపు వినిపిస్తుంది. అను కాన్షియస్ లో ఉండదు. నవ్య డాక్టర్ అను అని అంటుంది. డాక్టర్ నో ప్రాబ్లం, తను ఎక్కువ స్ట్రెస్ అయింది, కొంచెం టైం పడుతుంది. నర్స్ ఇద్దరిని క్లీన్ చే. నర్స్ కంప్లీటెడ్ సార్ అని ఒకరిని డాక్టర్ చేతిలో ఇంకొకరిని నవ్య చేతిలో పెడుతుంది. నవ్య ఇద్దరు ట్విన్స్, అమ్మాయి అబ్బాయి. డాక్టర్ బయటకు వెళ్లి విక్రమ్కి ఇవ్వాలి, బాగా టెన్షన్ పడుతున్నాడు అని ఇద్దరు బయటికి వస్తారు. అందరూ డాక్టర్ బయటకు రాగానే చుట్టుకుంటారు. విక్కీ కళ్ళు మొత్తం అను వైపే ఉన్నాయి. ఒక్క నిమిషం ఏమీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు విక్కీకి. నవ్య విక్కీ నీకు 2 పిల్లలు పుట్టారు, కవలలు. విక్కీ ఇద్దరిని అలా చూసేసరికి కళ్ళల్లో నీళ్లు, పెదాలపైన చిరునవ్వు. ఇద్దరు చేతుల్ని పట్టుకుంటాడు. నవ్య నా చేతిలో ఉంది అమ్మాయి, డాక్టర్ చేతిలో ఉంది అబ్బాయి, ఎవరిని తీసుకుంటాడు ముందు? సిరి సోమేష్. రే విక్కీ చూడురా ఎలా క్యూట్ గా ఉన్నారు. అందరూ పిల్లల్ని చూసి సంతోషంగా ఉంటారు, ఎవరిని తీసుకుంటాడా అని చూస్తూ ఉంటారు. విక్కీ అనుకి ఎలా ఉంది, నేను చూడొచ్చా అంటాడు. నవ్య చిన్నగా నవ్వుతూ నీకు అను మీద ఇంత ప్రేమ ఏంటి విక్కీ? ముందర నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు ఉన్నా అను గురించి ఆలోచన రావడం నిజంగా నీ ప్రేమ చాలా పెద్దది అని అనుకుంటుంది మనసులో. అందరూ విక్కీ అలా అడిగేసరికి విక్కీనే చూస్తూ ఉంటారు. విక్కీ నవ్య అనుని చూడొచ్చా? నవ్య అవును అన్నట్టు తల ఊపుతుంది. విక్కీ సెకండ్ కూడా లేట్ లేకుండా అను దగ్గరికి వెళ్తాడు. అను పడుకొని ఉంటుంది. అను దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అను కృష్ణ అని పిలుస్తుంది. విక్కీ అను అని. అను చిన్నగా నవ్వుతూ ఏమైంది, కళ్ళలో నీళ్ళెందుకు కృష్ణ? విక్కీ ఏమీ లేదు, కానీ కళ్ళు తుడుచుకుంటూ ఇంకా పెయిన్ గా ఉందా అని అడుగుతాడు. అను కొంచెం అంటుంది. విక్కీ పిల్లల్ని చూసావా? అను లేదు, ఇప్పుడే కళ్ళు తెరిచా, మళ్ళీ కళ్ళు తెరిస్తే నిన్నే చూడాలని అనుకున్నా. విక్కీ ఏ పిచ్చిదానా ఏంటా మాటలు? అను చిన్నగా నవ్వి ప్రాణం పోయినట్టే అనిపించింది కృష్ణ. సుభాష్ని నీ కొడుకు నీ కూతుర్ని చూడగానే ఆ ప్రాణం లేచి కూర్చుంటుంది అను అంటుంది. విక్కీ చిన్నగా నవ్వుతూ మమ్మీ బాబుని అనుకి చూపించు. సుభాష్ని సరే నాన్న. నవ్య ఆంటీ ఆంటీ వెయిట్, అనుకి డ్రెస్సింగ్ చేసి పిలుస్తాను, తనకు అనీజీగా ఉంటుంది కదా. సుభాష్ని సరే అని అంటుంది. అంతా కంప్లీట్ అయ్యాక అనుని బెడ్ మీద కూర్చోబెడుతుంది నవ్య. అందరూ లోపలికి వస్తారు. సుభాష్ని బాబుని అనుకిస్తుంది. బాబుని చేతిలోకి తీసుకోగానే కళ్ళలో నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. అను పాప అంటుంది. శాంతి విక్కీ దగ్గర ఉంది అని చెప్తుంది. విక్కీ పాపను ఎత్తుకుని నవ్వుతూ వస్తూ ఉంటాడు. భూపతి నాన్న విక్కీ పాపని తీసుకొనిరా, అను చూడాలి అంటుంది. విక్కీ వస్తున్నా డాడీ. అను ముఖంలో నవ్వుని చూసి అప్పటి వరకు పడిన కష్టం అంతా పోతుంది. అను చేతిలో ఉన్న బాబుని శాంతికిచ్చి పాపను తీసుకుంటుంది.
అను వదిన వీళ్ళలో ఎవరు పెద్ద, అమ్మాయా అబ్బాయా? నవ్య అబ్బాయి ఫస్ట్, అమ్మాయి నెక్స్ట్. నందు ఇద్దరిని చూసుకోవాలంటే విక్కీ బ్రో నువ్వు మళ్ళీ కాలేజ్కి లీవ్ పెట్టుకోవాల్సిందే. ఇంకా సిరి పెట్టుకుంటాడు, వీళ్ళకంటేనా? వేణు అను మొత్తానికి నా ఇంటి కోడల్ని ఇచ్చేసాం, చాలా థ్యాంక్స్ రా. సంధ్య అవునను. సంధ్య ఆంటీ అనుకి పిల్లకి దిష్టి తీస్తూ ఉండండి. సుభాష్ని సరే సంధ్య. నందు నా అల్లుడు నీ కోడల కంటే ముందే పుట్టాడు వేణు అన్నయ్య. అందరూ నవ్వుతారు. విక్కీ అను కళ్ళలో సంతోషం చూస్తూ ఉంటాడు. సోమేష్ నవ్య డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? నవ్య నార్మల్ డెలివరీ అయింది కాబట్టి హాస్పిటల్ అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సిరి అయితే ఇంటికి వెళ్ళొచ్చా? నవ్య ఈ రోజు రేపు ఉండండి, డిశ్చార్జ్ చేస్తాను. విక్కీ నవ్య చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ నవ్య. నవ్య అరే విక్కీ ఏంటిది కొత్తగా? సోమేష్ సిరి వేణు అరే ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ కి ఇలా థ్యాంక్స్ చెప్తావేంట్రా? సోమేష్ నవ్య ఎవరు? నా భార్య, నా చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేదా? సిరి వేణు హాయ్ అంటారు. విక్కీ అందరినీ గ్రూప్ హగ్ చేసుకుని ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా కష్టం, కానీ నాకు ఉన్నారు, అది చాలు నాకు. 2 days తర్వాత అనుని డిశ్చార్జ్ చేస్తారు. అనుని పిల్లల్ని తీసుకుని విక్కీ ఫ్యామిలీ అంతా అను వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్తారు. అను బాబునెత్తుకుని ఉంటుంది, విక్కీ పాపనెత్తుకుని ఉంటాడు. శాంతి అందరినీ గుమ్మం దగ్గర ఆపి దిష్టి తీస్తూ ఉంటుంది. అను ఎదురుగా ఉన్న భూషణ్ ఫోటోని చూస్తూ ఉంటుంది. నాన్న రియల్లీ మిస్ యూ, మాతో నువ్వు ఉంటే ఇంకా చాలా బాగుండేది. నా పెళ్లిలో నీ కళ్ళలో సంతోషం ఈ రోజు రెట్టింపు ఉండేదేమో. బాబు అను జుట్టుని పట్టుకుని లాగుతాడు. అను బాబుని చూస్తుంది. నేను మళ్ళీ నీ కడుపులో పుట్టాను కదా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు అన్నట్టు చేతిలో జుట్టుని పట్టుకుని నవ్వుతూ ఉంటాడు. అను బాబు నవ్వు చూడగానే అన్నీ మర్చిపోతుంది. శాంతి అను విక్కీ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. అను విక్కీ ఇద్దరు చూసుకుంటూ లోపలికి వస్తారు. లక్ష్మమ్మ నా బంగారు తల్లి అని అనుకు దిష్టి తీస్తుంది. సుభాష్ని అను విక్కీ ఇద్దరు రూమ్లోకి వెళ్లి పిల్లల్ని పడుకోబెట్టు సరేనా? హా. విక్కీ అను ఇద్దరు రూమ్లోకి వెళ్తారు. సుభాష్ని శాంతి అందరం సంతోషంగా ఉన్నాం, ఏమైనా స్వీట్ చేద్దాం. శాంతి అలానే వదినా. భూపతి అనుకి ఇష్టమైనది చేయండి. సుభాష్ని అలానే. విక్కీ అనుని చూస్తూ ఉంటాడు. అను ఏమేం సార్ అలానే చూస్తున్నారు? విక్కీ థ్యాంక్స్. అను దేనికి? విక్కీ కూర్చోండి శ్రీమతి గారు. అను అరే మీకేమైంది? విక్కీ నాకింత ప్రేమ ఇచ్చినందుకు ఇస్తున్నందుకు. అను అయితే నేను మీకు కూడా. విక్కీ అనును ఆపేస్తూ నేను నీకెన్నిసార్లు చెప్పినా తప్పలేదు. అను విక్కీ చేతిలో డైపర్ పెట్టి అయితే మార్చు. విక్కీ ఒసై ఏంటిది? అను ఒక్కరైతే నేను చూసుకుంటా, ఇద్దరు ఉన్నారు, నా వల్ల ఒక్కటే అవ్వదు సార్. విక్కీ మారుస్తాలే, నా పిల్లలేగా. అను అవ్వా సార్ మీరు ఇంటికి వెళ్ళిపోతారా? విక్కీ మీరు అంటే? అను అత్తయ్య మావయ్య మీరు. విక్కీ వెళ్ళాలిగా, మమ్మీ డాడీ వెళ్ళకపోతే ఎలా? అను అంటే మీరు ఉంటారా? విక్కీ నేను వెళ్ళకపోతే ఎలా? కాలేజ్లో చాలా వర్క్ ఉంది. అను ఉండొచ్చుగా ప్లీజ్. విక్కీ వీక్లీ వన్స్ వస్తాగా నా ఏంజల్ని చూడటానికి. అను మరి బాబును నన్ను? విక్కీ పిచ్చిదానా, అంతలో బాబు ఏడుస్తాడు. అను అరే ఏమైందా అన్న అని చేతులకు తీసుకుని ఆడిస్తూ ఉంటుంది. విక్కీ పాప దగ్గరికి వచ్చి వెరీ గుడ్ గర్ల్ విరా, అందుకే ఏడ్చలేదు, సో క్యూట్ అని బుగ్గలు పట్టుకుంటాడు. అంతలో పాప ఏడుస్తుంది. అను నీ ఏంజల్ ఏడుస్తుంది ఎందుకో? విక్కీ అరే పిల్లలన్నాక ఏడ్చరా ఏంటి అని అంటాడు. చైతన్య హలో అంటాడు. పర్సన్ చెప్పు. ఏంటి? చైతన్య నేను నిన్నొకసారి మీట్ అవ్వాలి. పర్సన్ ఎందుకు? చేసిన పని సరిపోలేదా? ఇంట్లో నీకు నాకు పెళ్లి చేస్తా ఉంటున్నారు. చైతన్య ఇక్కడ కూడా నేను దాని గురించే మాట్లాడదామని అనుకుంటున్నా. పర్సన్ ఏం మాట్లాడాలి? అంతా అయిపోయింది, నా జీవితం అంతా నాశనం అయింది. చైతన్య హలో మేడం, ఇక్కడ నా జీవితం కూడా. అరే ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేసుకుందామని పిలుస్తుంటే ఎంత ఓవర్ చేస్తున్నా? పర్సన్ హౌ డేర్ యూ? చైతన్య సరేలే అలానే ఉండు, బాయ్, పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం. పర్సన్ హలో వెయిట్, ఎప్పుడు ఎక్కడ మీట్ అవ్వాలి? చైతన్య అడ్రస్ చెప్పి ఈవినింగ్ 4 o'clockకి ఓకేనా అంటాడు. పర్సన్ 1 అనుకుంటే 1 అయింది అనుకుంటాడు. పర్సన్ 2 అంటే వీళ్ళు మళ్ళీ మీట్ అవుతున్నారా? ఏమైనా ప్లాన్ చేస్తే అలా జరగకూడదు, నేను వెళ్ళాలి. చైతన్య హాయ్. పర్సన్ ఏంటి చెప్పు. చైతన్య ప్లీజ్ కొంచెం పీస్గా ఉండు, ఎందుకంత కోపం? పర్సన్ షటప్, ఇంట్లో వాళ్ళు మాట్లాడేది పిక్నిక్ వెళ్ళడానికి కాదు, మన పెళ్లి గురించి. చైతన్య దాన్ని చెడగొట్టడానికే కదా మనం కలిసాం. పర్సన్ ఏమైనా ఐడియా ఉందా? చైతన్య హా అంటాడు. పర్సన్ ఏంటది? చైతన్య ఇంట్లో వాళ్ళకి జరిగింది చెప్పేద్దాం. పర్సన్ పిచ్చా నీకేమైనా? మా మమ్మీ నీ మమ్మీ నిన్ను నన్ను ఏ పొజిషన్లో చూసారో తెలీదా నీకు? ఇప్పుడేం చెప్పినా వేస్ట్, ఇంకా నువ్వు నేను రిలేషన్లో ఉన్నామని అనుకుంటున్నారు. చైతన్య వాట్?
పర్సన్ అవును. చైతన్య మనం మీట్ అయింది 3 or 4 times అంతే. పర్సన్ మీ మమ్మీ గురించి నాకు తెలీదు. మా మమ్మీ అయితే నా పిక్స్ పట్టుకొని కూర్చుంది. చైతన్య పిక్సా? పర్సన్ అవి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు. చైతన్య మరి అని అంటాడు. పర్సన్ చూడు చైతన్య, ఇప్పుడు మనం ఏం చెప్పినా వినరు. చైతన్య మరి నీకు ఈ పెళ్లి ఓకేనా? పర్సన్ నేను అలా చెప్పలేదు. చైతన్య మరి ప్లాన్స్ ఏం లేవా? పర్సన్ 2 ఇంకెలా ఉంటాయి, బాగా ఇరికించేసాగా అనుకుంటాడు. పర్సన్ ఏం ప్లాన్స్ వేసినా అన్ని బయటికి వస్తాయి. ఇప్పుడు నీతో పెళ్లి తప్ప వేరే ఆప్షన్ ఏమీ కనిపించడం లేదు. చైతన్య హలో. పర్సన్ సరే చైతన్య బాయ్, నేను వెళ్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది. పర్సన్ 2 అరే అప్పుడే వెళ్ళిపోతే ఎలా, ఛానల్ వాళ్ళని పిలిచా, దగ్గరలో వస్తూ ఉంటారనుకుంటాడు. చైతన్య అక్షర నా మాట విను అని చేయి పట్టుకుంటాడు. అక్షర వదులు చైతన్య. రిపోర్టర్ మేడం త్వరలో పెళ్ళంట కదా మేడం, దాని మీద మీ ఒపీనియన్? అక్షర ఎక్స్క్యూజ్ మీ. రిపోర్టర్ 2 సార్ మీరు చెప్పండి, ఎప్పటి నుంచి లవ్ లో ఉన్నారు? చైతన్య మీకు మా పర్సనల్ లైఫ్ విషయాలు ఎందుకు? రిపోర్టర్ 3 మరి మీ లివ్ ఇన్ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అక్షర స్టాప్ ఇట్ అని అరుస్తుంది. రిపోర్టర్ 1 మీరు ఒక బిజినెస్ ఉమెన్, ఆయన ఒక లెక్చరర్, మీ ఇద్దరికి లవ్ ఎలా కుదిరింది మేడం? చైతన్య అరే స్టాప్ ఇట్ ఫాస్ట్, మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పారు అని అక్షర చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. ఆ న్యూస్ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. చైతన్య అక్షర ఇవేం పట్టించుకోకు ఓకేనా? అక్షర ఓకే. పర్సన్ 2 ఈ పాటికి న్యూస్ ఇంట్లో మేడం సార్ అందరూ చూసి ఉంటారు. పెళ్లి గురించి నిన్న వరకు మాట్లాడుకున్నారు, ఇప్పుడు అనౌన్స్ చేయడం ఒకటి తక్కువ. లేకపోతే అభంశుభం తెలియని ఆ విక్రమ్ సార్ని అను మేడంని కడుపులో బిడ్డని చంపాలని ప్లాన్ చేస్తారా? నీకు జరగాల్సిందే అక్షర మేడం. అక్షర వెళ్ళిపోతుంది. చైతన్య ఎక్కడున్నా ఉంటాడు. రాజు ఇక్కడే ఉన్నాయి సార్. చైతన్య సరే మీట్ అవ్వాలి. రాజు ఓకే సార్ అంటాడు. చైతన్య థ్యాంక్స్ రాజు అంటాడు. రాజు నాదేముంది సార్, అంతా మీ ఐడియానే కదా. చైతన్య హెల్ప్ చేశావుగా, అందుకైనా చెప్పాలిగా. రాజు చాలా మంచి పని చేశారు సార్, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. చైతన్య అనుని సేవ్ చేయాలని అనిపించి రాజు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది, నేనిలా అనుకోలేదు. రాజు సార్ మేడం విక్రమ్ సార్ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో మాత్రం చాలా మంచిది సార్. చైతన్య అయినో రాజు, అక్షరని విక్రమ్ అను నుంచి ఎంత త్వరగా డైవర్ట్ చేస్తే అంత మంచిది. రాజు నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? చైతన్య విక్కీని అనుని మీట్ అవ్వాలి. రాజు సార్ అంటాడు. చైతన్య అక్షరని పిలుచుకుని వెళ్ళాలి. రాజు ఏం చేస్తారో చేయండి సార్, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. చైతన్య హా రాజు బాయ్. రాజు బాయ్ సార్. చైతన్య సారీ అక్షర, అను కోసం తప్పలేదు. అను మంచితనం, విక్రమ్ అనుల ప్రేమ ఎప్పటికీ దూరం అవ్వకూడదు, అవ్వనివ్వను కూడా. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అక్షర చైతన్య ఏంటి సడన్ గా కాల్ చేసి పిలిచావు, ఏమైంది? చైతన్య ఇంకేమనాలి, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యాక. అక్షర సైలెంట్ గా ఉంటుంది. చైతన్య నువ్వేంటి కాలేజీకి వచ్చావు? అక్షర అంటే రమ్మని చెప్తే ఇక్కడికే అనుకున్నాను. చైతన్య అవునా, ఇంకా వెక్కి రాలేదేంటి, కాల్ చేసి రమ్మని చెప్పాను కదా అనుకుంటాడు. అక్షర విషయం ఏంటి చైతన్య? విక్కీ హాయ్ చైతన్య, అక్షర ఏంటి ఇక్కడ ఉంది? హాయ్ అక్షర. అక్షర హాయ్ అంటుంది. చైతన్య ఇవి సెకండ్ ఇయర్ ఫైనల్ మార్క్స్, నా సబ్జెక్ట్ ఎంటర్ చేశా, నీవి చేయలేదు, చేస్తావని. విక్కీ ఎప్పుడు లాస్ట్ సబ్మిషన్? చైతన్య నెక్స్ట్ వీక్. విక్కీ ఫైల్ నీ దగ్గర పెట్టుకో, నేను అర్జెంట్ గా ఊరికి వెళ్తున్నా, సో మండే కలెక్ట్ చేసుకుంటా. చైతన్య అను దగ్గరికి వెళ్తున్నాడేమో. సరే విక్కీ. విక్కీ వెళ్ళిపోతాడు. ఏంటి అక్షర ఇక్కడికి వచ్చింది, ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది కదా అనుకుంటాడు. అక్షర అందుకే పిలిచావా నన్ను, కృష్ణకి ఫేస్ చూపించలేక ఉన్నా. చైతన్య అడ్డమైన ఆలోచన లేకుంటే ఇవే ఉండే కాదు కదా అనుకుని. అదే అక్షర మీ మధ్యలో ఉన్న డిస్టర్బ్ అంతా తీసేద్దామని. అక్షర ఎలా? చైతన్య అనుని చూడడానికి వెళ్తే. అక్షర షటప్ చైతన్య. చైతన్య ఒకసారి ఆలోచించు, విక్కీని మీద కోపంగా ఉంది, అను విషయంలో తనకు దూరంగా ఉండేలా ప్లాన్ చేశామని. ఇప్పుడు అనుని చూడడానికి వెళ్తే క్లియర్ అవుతుందిగా, మళ్ళీ కలవడానికి ఛాన్స్ వస్తుంది, ఏమంటావు? అక్షర గుడ్ అంటుంది. చైతన్య ఇంకేమైతే రేపు వెళ్దామా? అక్షర ఓకే అంటుంది. అను అమ్మా నా వల్ల కాదు. శాంతి ఏమైంది? అను రాత్రి నిద్ర లేకుండా చేశారు, ఒకరు ఏడుపు ఆపిస్తే ఇంకొకరు అబ్బబ్బా నా వల్ల కాలేదు అసలు. శాంతి అతే నీతో ఉన్నారు కదా. అను ఎక్కడ బామ్మ? మంచిగా నిద్రపోయింది, గురక పెట్టి మరి. వీళ్ళ ఏడుపుతో బామ్మ గురకొకటి. శాంతి సరేలే, ఈ రోజు నుంచి నీ దగ్గర ఉంటాను. అను ఈ రోజు రేపు వద్దులే అమ్మా, సారి వస్తారేమో. శాంతి విక్రమ్తో అవుతుందా? మొన్న కూడా అత్తేనే ఉండింది. అను ఏంటి అమ్మా, సార్ వచ్చేది 2 రోజులు, పిల్లల దగ్గర కాకుండా ఉంటే ఎలా చెప్పు?
లక్ష్మమ్మ పోనీలే శాంతి, ఎక్కువ ఏడిస్తే అదే పిలుస్తుంది. అను నువ్వేం మాట్లాడకు బామ్మ, లేపుతున్నా లేవలేదు అసలు. అంతలో కార్ హార్న్ వినిపిస్తుంది. అను అదిగా సార్ వచ్చారు అని వెళ్తూ ఉంటుంది. విక్కీ ఎదురుగా వస్తూ ఉంటాడు, చేతిలో ఫ్రూట్స్ బొమ్మలు పట్టుకుని. అను నవ్వుతూ ఉంటుంది. విక్కీ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా అన్ని పట్టుకుని వస్తూ ఉంటాడు. విక్కీ నవ్వకపోతే పట్టుకోవచ్చుగా. అను మిమ్మల్నా? విక్కీ ఇంట్లో ఉండి బ్రెయిన్ మోకాళ్ళలోకి వచ్చిందా? అను మీ పిల్లలు నా బ్రెయిన్ తింటున్నారు. విక్కీ అప్పుడేనా? విక్కీ నేను వచ్చాక. అను మిగిలిన బ్రెయిన్ తినడానికా? విక్కీ చాలా ఆకలిగా ఉన్నాను దాదాపు అని కన్ను కొడతాడు. అను చాలు చాలు పద. విక్కీ నా ఏంజల్ నా హీరో ఎక్కడా? అను పడుకున్నారు. శాంతి ఎలా ఉన్నారంత? విక్కీ విక్కీ బాగున్నారు అత్తయ్య, మీరెలా ఉన్నారు అని లక్ష్మమ్మని శాంతిని అడుగుతాడు. శాంతి అంతా బాగున్నాం. లక్ష్మమ్మ వెళ్ళి ఫ్రెష్ అవ్వు బాబు. విక్కీ ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తాడు. అను టవల్ పట్టుకుని ఉంటుంది. విక్కీ అనుని చూస్తూ ఏం డల్ గా ఉన్నావు? అను రాత్రి సరిగ్గా నిద్ర లేదు. విక్కీ నేను లేనన్నా? అను సార్ అంటుంది. విక్కీ ఓకే ఓకే. అను బాబా పాప దగ్గరికి వెళ్తాడు. అను రాత్రంతా ఏడుస్తున్నారు. విక్కీ ఏమైంది హాస్పిటల్కి? శాంతి అరే ఏం కాలేదు, ఆకలేసినట్టు ఉందేమో, పాలు సరిపోతున్నట్టు లేవు. అను అవును అన్నట్టు తల ఊపుతుంది. విక్కీ హాస్పిటల్కి వెళ్దామా? శాంతి అవసరం లేదు విక్కీ, మేమున్నాం కదా. థ్యాంక్స్. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్తారు. అను విక్కీ కోసం అని పాలు వేడి చేసుకుని గ్లాస్ తో తీసుకెళ్తుంది. అను సార్ అంటుంది. విక్కీ బాబుని ఒళ్ళో పెట్టుకుని పాపని పక్కన పెట్టుకుని కూర్చొని ఉంటాడు. అను తీసుకోండి, బాగా అలసిపోయినట్టున్నారు. విక్కీ థ్యాంక్స్ అను. విక్కీ హాఫ్ తాగి మిగతావి అనుకిస్తాడు. అను తీసుకుని తాగుతూ ఉంటుంది. విక్కీ అను నా హీరో అచ్చం నీలాగే ఉంటాడు కదా. అను అమ్మ అదే అంటుంది, పాప మీలాగా ఉంటుందంట. విక్కీ నా ఏంజల్ కదా. అను విక్కీ చేతులు పట్టుకొని ఐఎమ్ సో లక్కీ. విక్కీ నాలాంటి మొగుడు రావాలంటే ఆ మాత్రం లక్ ఉండాలేలే. అను ఇద్దరిని ఉయ్యాల్లో వేసి విక్కీ పక్కన కూర్చుంటుంది. నిజమే సార్ అని భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉంటుంది. విక్కీ ఒక పక్క ఉయ్యాల ఊపుతూ ఇంకో పక్క అను నిమురుతూ ఉంటాడు. అను అలానే నిద్రపోతుంది. శాంతి విక్రమ్ ఏమైనా ఇబ్బంది పెట్టారా? విక్కీ అదేం లేదత్తయ్య. శాంతి ఏమైనా ఇబ్బంది అయితే పిలువు సరేనా? విక్కీ సరే అత్తయ్య. శాంతి వెళ్లిపోగానే అనుని సరిగ్గా పడుకోబెట్టి తాను పడుకుంటాడు. అను ప్రశాంతంగా పడుకుంటుంది. విక్కీ పిల్లల ఉయ్యాల ఊపుతూ ఎప్పటికో పడుకుంటాడు. అను సార్ అంటుంది. విక్కీ అంటాడు. అను గుడ్ మార్నింగ్. విక్కీ అప్పుడే తెల్లారిందా? అను హా ఇప్పుడే పడుకున్నారా? విక్కీ హా అంటాడు. అను ఎంతసేపు ఏం చేస్తున్నారు? విక్కీ నిద్ర రాలేదు. అను ఏమైంది సార్? విక్కీ రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నా. అను దేని గురించి? విక్కీ నామకరణం పారసాల ఇవేవో ఉంటాయి కదా వాటి గురించి, ఇంకా పేర్ల గురించి. అను అవేమీ వద్దు సార్, మీరు సింపుల్ గా చేయరు, పెద్ద హడావుడి చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ పిల్లలకి దిష్టి పెడతారు. ముందే ఒకరైతే నేనేమనేదాన్ని కాదు, ఇద్దరు. విక్కీ అనుని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళు పెద్దయ్యాక ఈ చిన్న చిన్న మెమరీస్ చూపించాలి కదా. అను ఏమో మీ ఇష్టం. విక్కీ ఒసై నువ్వు అలా అన్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమైంది లే, కానీ మన వరకైనా ఓకే కదా. అను ఓకే. విక్కీ రాక్షసి అంటాడు. అను ఫ్రెష్ అయ్యి కిందికి రండి సార్, అమ్మ టిఫిన్ రెడీ చేస్తుంది. విక్కీ పిల్లలెక్కడా? అను బామ్మ ఇంకా వండిస్తుందా ఇక్కడ? పిల్లల మీద సూర్యకిరణాలు పడాలని బయట వరండాలో కూర్చుంది. విక్కీ ఓ గుడ్ గుడ్. అను ఏంటి సార్? విక్కీ బ్యాగ్ లో ఒకటి ఉంది తీసుకో అని వాష్రూమ్ లోకి వెళ్తాడు. అను ఒకటా? కాసేపు తర్వాత విక్కీ ఏంటి? అను విక్కీని హక్ చేసుకుంటుంది. విక్కీ హ్యాపీనా? అను చాలా. విక్కీ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులైంది కానీ నీకు చెప్పలేదు. అను మీనా హరి సిద్ధు. విక్కీ అందరూ పాస్, సిద్ధు కాలేజ్ టాపర్. అను అవునా? విక్కీ హా ఇక్కడికి వస్తామన్నారు, నేనే వద్దని చెప్పా. అను ఎందుకని? విక్కీ ఆ ఇంటికి వెళ్ళాక వస్తారులే. అను హా అంటుంది. విక్కీ అను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. శాంతి అను అని పిలుస్తుంది. అను సార్ కిందికి వెళ్దామా? విక్కీ పద. శాంతి లక్ష్మమ్మ పిల్లలకి స్నానం చేయించి బట్టలు వేస్తూ ఉంటారు. శాంతి అను నువ్వు కూడా స్నానం చేసుకుని రా, టిఫిన్ చేద్దాం. అను అమ్మా సార్కి పెట్టు. విక్కీ నువ్వు వచ్చాక తింటాను, త్వరగా రా అని పాపనెత్తుకుంటాడు. అను స్నానానికి వెళ్ళిపోతుంది. చైతన్య లోపల కొంచెం మంచిగా మాట్లాడు. అక్షర అంటే ఏంటి నీ ఉద్దేశం?
చైతన్య, అను విక్కీ నీతో సరిగ్గా మాట్లాడకపోవచ్చు, అలానే మాట్లాడడం ఆపేస్తావేమో అని. అక్షర, అదేం లేదులే. చైతన్య, గుడ్. శాంతి, విక్రమ్ ఎవరో వస్తున్నారు, నీకు తెలుసా? విక్కీ, ఎవరు అని పాపని ఎత్తుకుని లేచి గుమ్మం వైపు చూస్తాడు. చైతన్య, హాయ్ విక్కీ అని అంటాడు. విక్కీ, హాయ్ చైతన్య, నువ్వేంటిక్కడ అని వెనక వస్తున్న అక్షరని చూస్తాడు. అక్షర హాయ్ అంటుంది. విక్కీ, హాయ్, కమ్ అండ్ సిట్. అతయ్య, ఇతను నా కొలీగ్ చైతన్య. అక్షర, నా బెస్ట్ ఫ్రెండ్ చెల్లెలు. శాంతి, నమస్తే అమ్మా. చైతన్య, హాయ్ ఆంటీ. అక్షర, ఓ ఇదేనా అనురాధ ఇల్లు, పర్లేదు అని అనుకుంటూ విక్కీని చూస్తుంది. టీ షర్ట్ వేసుకుని పాపను ఎత్తుకుని చాలా హ్యాపీగా ఉంటాడు. చైతన్య, అక్షర ఏం ఆలోచిస్తున్నావు? అక్షర ఆలోచనలోంచి బయటకు వచ్చి శాంతిని చూసి నవ్వుతుంది. చేతిలో ఉన్న కవర్స్ ని గిఫ్ట్ ని శాంతికి ఇస్తుంది. శాంతి, ఇవన్నెందుకమ్మా? అక్షర, ప్లీజ్ ఆంటీ, ప్రేమతో ఇస్తున్నా, కాదనకండి. చైతన్య పాపని ఎత్తుకుని ఉంటాడు విక్కీ చేతిలో నుంచి. అను, ఎవరు వచ్చారో ఇంత హడావుడిగా ఉంది అని కిందికి వస్తూ ఉంటుంది. ఎదురుగా చైతన్యని అక్షరని చూసి అక్కడ నిలబడిపోతుంది. విక్కీ, అను రా, ఇక్కడే నిలబడిపోయావే. చైతన్య, హౌ ఆర్ యు అను? అను, ఫైన్ సార్. అక్షర, హాయ్ అనురాధ. అను కోపం అంతా లోపల దాచిపెట్టుకుని చిన్నగా నవ్వుతూ ఉంటుంది. విక్కీ చైతన్యకి సైగ చేస్తాడు విషయం చెప్పమని. చైతన్య, అను, ఇద్దరు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు. అను, మీ ఇద్దరు కలిసి వచ్చారేంటి? చైతన్య, విక్రమ్ ఈ విషయం నీకు చెప్పలేదా? నాకు అక్షరకి పెళ్లి, ఇంకో 20 days లో పెళ్లి. అను ఏంటి అన్నట్టు చూస్తుంది. చైతన్య, ఏంటి నమ్మడం లేదా? అక్షరాన్ని అడుగు. అను అక్షర వైపు చూస్తుంది. అక్షర ఎందుకు వచ్చాడో, ఏం చెప్తున్నాడు అసలు అని అనుకుంటూ అవును అనురాధ. అను విక్కీ వైపు చూస్తుంది. విక్కీ అవునన్నట్టు తల ఊపుతాడు. చైతన్య, పాపని అను నీకు ఇస్తూ భయపడతాను, ముందులాగైతే లేనసలు నేను, ట్రస్ట్ మీ. అను ఏం అర్థం కాలేదన్నట్టుగా ఫేస్ పెట్టుకుని పాపని తీసుకుంటుంది. విక్కీ అను భుజం మీద తడుతూ, నవ్వండి మేడం కొంచెం. అను, సార్ నేను చూస్తుంది నిజమేనా? విక్కీ, గిల్లి చూడమంటావా? అను, ఇలా ఎలా? విక్కీ, తర్వాత చెప్తాను. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. చైతన్యని అక్షరం పక్కకు లాక్కొని వస్తుంది. అక్షర, ఏం చెప్పి తీసుకొచ్చో, ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా నీకు? చైతన్య, లిజన్. అక్షర, నేను మీ క్లాస్ లో స్టూడెంట్ అనుకున్నావా? ఏం చేస్తున్నా చెప్పినా వినడానికి. చైతన్య, ఐ లవ్ యూ అక్షర. అక్షర షాక్ అవుతుంది. చైతన్య, ఐ వాంట్ టు మ్యారీ యూ. అక్షర, వాట్? చైతన్య, అలా చూడు, ఎంత మంచిగా ఉన్నారు ఫ్యామిలీ అంతా. అక్షర అను విక్కీ వైపు చూస్తూ ఉంటుంది. చైతన్య, అలా ఉండాలి అని అనుకోవడం తప్పులేదు, కానీ ఆ ప్లేస్ లో నేనే ఉండాలి అనుకోవడం తప్పు. నీకు విక్రమ్ నచ్చి ఉండొచ్చు, కాదు అని చెప్పను. నిన్ను ప్రేమించే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తే హ్యాపీగా ఉంటావు. నువ్వు ప్రేమించే వాళ్ళు వస్తే కాదు. ఆ పిల్లల్ని చూసాకైనా నీ మైండ్ మారుతుంది అని పిలుచుకుని వచ్చా ఇక్కడికి. ఇంత చెప్పాక కూడా నువ్వు నీలానే ఉంటావని అనుకుంటే నీ ఇష్టం. బట్ నువ్వెలా ఉన్నా ఐ స్టిల్ లవ్ యూ అని హక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అక్షర అను విక్కీ వైపు చూస్తుంది. వాళ్ళ చేతిలో ఉన్న పిల్లల్ని చూస్తుంది. చైతన్య వెళ్లే వైపు చూస్తూ ఉంటుంది. అక్షర తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. చైతన్య డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయి ఉంటాడు. విక్కీ బాబు ఏడుస్తున్నాడని బాబుని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వరండాలోకి వెళ్తాడు. అక్షర, కృష్ణ అంటుంది. విక్కీ, చెప్పు అక్షర. అక్షర కళ్ళలో నీళ్లు పెట్టుకుని చూస్తూ ఉంటుంది. విక్కీ, అను అని పిలుస్తాడు. అను, చెప్పండి సార్. విక్కీ, బాబుని తీసుకెళ్ళవా? ఇప్పుడే వస్తాను. అను సరే అంటుంది. విక్కీ, ఏమైంది స్వీటీ, ఆర్ యూ ఓకే? అక్షర, కృష్ణ, ఐఎమ్ రియల్లీ సారీ. విక్కీ, స్వీటీ. అక్షర, నేనేది కావాలని చేయలేదు కృష్ణ. విక్కీ, ఇట్స్ ఓకే. అక్షర ఏడుస్తూ ఉంటుంది. విక్కీ, స్వీటీ, వన్ థింగ్, నీ పైన నాకు ఎప్పుడు కోపం రాలేదు. నిన్ను చూస్తే ఇప్పటికీ చిన్నప్పుడు చూసిన స్వీటీనే గుర్తుకు వస్తుంది. నిన్ను ఎప్పుడూ ఆది చెల్లిగానే చూశాను, అంతే. అక్షర, కానీ నేను నిన్న అన్నయ్య ఫ్రెండ్ లాగా చూడలేదు. విక్కీ, ఇట్స్ ఓకే స్వీటీ, కానీ ఒకటి చెప్పనా? అక్షర, హా. విక్కీ, చైతన్య ఈజ్ ఏ గుడ్ పర్సన్ అండ్ హీ లవ్స్ యూ మోర్. విక్కీ, అనుకు నాకు మొదట్లో సరిగ్గా పడేది కాదు నిజంగా, కానీ అను చూపించే ప్రేమకు నా కోపం ఇగో అన్ని పోయి నాలో ఉన్న ప్రేమ బయటికి వచ్చింది. బట్ వన్ థింగ్ స్వీటీ, నువ్వు ప్రేమించే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తే లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తే చాలా బాగుంటుంది లైఫ్ లాంగ్. అక్షర, హా కృష్ణ, వన్ స్మాల్ ఫేవర్. విక్కీ, చెప్పు. అక్షర, బీ లైక్ మై ఫ్రెండ్ అని చేయిస్తుంది. విక్కీ చిన్నగా నవ్వుతూ, ఆల్వేస్. అక్షర, థ్యాంక్స్. అనుకేం అర్థం కాదు, ఆలోచిస్తూ ఉంటుంది. చైతన్య అక్షర అందరికి చెప్పి వెళ్ళిపోతారు. అను బాబుని పాపని బామ్మ దగ్గరికి ఇచ్చేసి రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విక్కీ, హలో మేడం, ఏమైంది?
అను నాకేమీ అర్థం కాలేదు సార్. విక్కీ దేని గురించి? అను చైతన్య గురించి. విక్కీ నాకు నమ్మాలి అనిపించలేదు కానీ విక్కీ తన వల్ల నేను ఇలానే ముందు ఉన్నాను అను. లేకపోతే ఈ పాటికి మనకింత సంతోషం ఉండేది కాదు. అను ఏం మాట్లాడుతున్నారు? విక్కీ నిజం. అను ఏమైంది? విక్కీ మైథిలి ప్రణవిలాగా కాలేజ్కి వచ్చినప్పుడు చైతన్య నన్ను మీట్ అయ్యాడు. యాక్చువల్గా తను చూశాడు. అదే విషయం నీతో మాట్లాడడానికి ట్రై చేశాడంట. బట్ నువ్వు వినలేదు అని అన్నాడు. అను కాల్ చేశాడు కానీ మీ గురించి తప్పుగా ఏమైనా చెప్తాడేమో అని కట్ చేశా. విక్కీ అసలు తను ప్రణవి కాదు మైథిలి అని ప్రణయ్ కంటే నాకు ముందు చెప్పింది చైతన్య. అను తనకెలా తెలుసు? విక్కీ మైథిలి చైతన్య ఒకటే కాలేజ్, పైగా తన ఫ్రెండ్ కూడా. ఆదికి కూడా చైతన్య తెలుసు. ఈ విషయం నాకు తెలీదు, తను చెప్తే తెలిసింది. మైథిలి చైతన్య కాలేజీలో ఉన్నాడు అని తెలియక కాలేజ్కి వచ్చింది. తన చాప్టర్ తనే క్లోజ్ చేసుకుంది. అను మరి నా విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేశాడు? విక్కీ అను నీతో అలా బిహేవ్ చేశాడు. బట్ తను రియలైజ్ అయ్యి నీకు సారీ చెప్పాలనుకున్న ప్రతిసారి తన మాటను కూడా చెప్పనివ్వలేదు. అను అన్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విక్కీ ఎన్నిసార్లు కాల్ చేశాడు? కాలేజ్లో ట్రై చేశాడు. గుర్తుందా? మైథిలి కాలేజ్కి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నేను డాడీ ఆఫీస్లో ఉన్నా. మైథిలి నీకు మధ్య కాన్వర్సేషన్ అంతా నాకు వీడియో కాల్లో అప్డేట్ చేసింది చైతన్యనే. నీ మాటలు విన్నాక హ్యాపీగా ఫీల్ అయ్యాను. నే ఎవరు వచ్చి ఏం చెప్పినా నీ ఒపీనియన్ మార్చుకోవని ఫిక్స్ అయ్యా. కానీ నీకు అబార్షన్ గురించి చెప్పి చాలా ఏడిపించింది. తను చాలా ట్రై చేశాడు నేను కాలేజ్కి రావడానికి. బట్ నువ్వు నన్ను చూస్తే ఇంకా వీక్ అవుతావని రాలేదు. ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకున్నా. అను మరి అక్షర చైతన్య సార్కి ఎలా తెలుసు? విక్రమ్ ఆది చెల్లెలు కదా. ప్రిన్సిపల్ సార్ ఇంట్లో ఫంక్షన్ కి అటెండ్ అయినప్పుడు పరిచయం. అది కాక ముందు నుంచి వాళ్ళ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చనువు. ఫ్యామిలీ వాళ్ళకి ఇంకోలా అర్థమైంది. నిన్ను నన్ను దూరం చేయాలని చాలా ప్లాన్స్ వేసింది. అను మరి నాకు ఈ విషయం చెప్పలేదు. విక్కీ నాకే తెలీదు, చైతన్య చెప్తే కానీ. అను తనకెలా తెలుసు? విక్కీ నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసాక బాగా ఆలోచించా. తన ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి అనుకున్నా. అదే టైంకి అక్షర కాలేజ్కి వచ్చింది నన్ను మీట్ అవ్వడానికి. చైతన్యతో మాట్లాడుతూ ఉన్నింది. చైతన్య హెల్ప్ తీసుకోవాలని అనుకున్నా. అను తర్వాత ఏమైంది? విక్కీ నువ్వు అనుకున్నదే నిజమైంది. అసలు తన కంపెనీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. తనకు దగ్గరగా చేసుకోవాలని ప్రాబ్లం అని సూసైడ్ డ్రామా ఆడింది. ఇదంతా నీకు చెప్దామని అనుకున్నా. అను ఇంకేం చెప్పకు, నీకోసం పిచ్చిదానిలా ఏడ్చాను. ఒక్క మాట ఇది విషయం అని చెప్తే నీ సొమ్మేమైనా పోయిందా? విక్కీ నువ్వు అను నేను ఇంటికి రావద్దు అని చెప్పాని నా మీద వేకు. రావాలి అని అనుకుంటే వచ్చేవాడివి. నా గురించి నీకు తెలీదా? నేను చూడకుండా ఉన్నానా ఎప్పుడైనా? 2 years అయిపోయాయి. 3rd year కూడా కంప్లీట్ అయ్యేలాగా ఉంది. మాట్లాడవేంటి? విక్కీ నువ్వే వాగుతుంటే నేనేం వాగాలి? అను ఇదిగో కోపం కూడా వస్తుంది. ఆ అక్షర ఇంట్లోకి వచ్చినప్పుడే అనుకున్నా. విక్కీ అను ఏదో ఫ్లోలో అనేసా. అను నువ్వు మారిపోయావు కృష్ణ, యూ టోటల్లీ చేంజ్డ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. విక్కీ చెప్పేది వినవే. అను ఏం అవసరం లేదు. ముందెందుకు చెప్పలేదు? ఈ రోజు కూడా చెప్పేవారు కాదేమో. ఆ మహాతల్లి వచ్చింది అని చెప్పాం, అది కూడా నేను అడిగితే. విక్కీ ఇప్పుడే నేను చెప్పేది వినలేదు, అప్పుడు చెప్తే వినేదానివా? నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటివన్నీ చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. అదే కడుపులో బేబీ ఇబ్బంది పడకూడదు అని. అంటే కోపంలో నువ్వు స్ట్రెస్ ఎక్కువ అయితే లోపల బేబీ సఫర్ అవుతుందేమో అని. పైగా నాకు కొంచెం ఆవేశం ఎక్కువ మాట్లాడితే విక్కీ కొడతానేమో అని. అను ఇంటికి రాలేదు అంతేగా. విక్కీ హా అంటాడు. అను మరి వదిన వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు అంత నైట్, పైగా ఏమి తినకుండా? విక్కీ నిన్ను చూడాలి అనిపించింది. దొంగ మొక్కంది, ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకుంటుంది. అను ఏంటి? విక్కీ నవ్య కాల్ చేసి అను ఏమి తినడం లేదు, ఇలా ఉంటే లోపల ఉన్న బేబీకి ఇబ్బంది అని చెప్తే. అను అంతేకాని నా గురించి ఆలోచన లేదు. ఐ హేట్ యూ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. విక్కీ అరే విక్కీ ఏమైందిరా ఈరోజు నీకు? పొద్దున్నే ఎవరి ముఖం చూసావు? అను నా ముఖమే చూశారు, అందుకే ఇలా అవుతుందని అంటున్నారు కదా అని మొబైల్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. విక్కీ అరే భగవాన్, అను నాతో మాట్లాడకండి అని కోపంగా వెళ్ళిపోతుంది. అను తన రూమ్లోకి వెళ్ళదు అసలు. విక్కీ ఉంటాడు అని. విక్కీ అను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అను పిల్లలకి పాలిచ్చి పడుకోబెడుతూ ఉంటుంది. లక్ష్మమ్మ ఏంటే నా రూమ్లో పడుకోబెడుతున్నా? అను ఏమీ పడుకోవద్దా? లక్ష్మమ్మ అది కాదు, మీ ఆయన నీ రూమ్లో ఉండగా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని. అను ఏంటి బామ్మ నీకు ఇబ్బందిగా ఉందా చెప్పు. శాంతి అను ఎందుకంత కోపం? అత్తయ్య విక్రమ్ని ఈ రూమ్లోకి పంపించి మీరు ఇదొక్క రోజు అను రూమ్లో పడుకోండి. అను అమ్మ అంటుంది. శాంతి అను చెప్పేది విను. లక్ష్మమ్మ వెళ్తూ ఉంటుంది. అను బామ్మ నేనే వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి.
లక్ష్మమ్మ పిల్లలు లేస్తారేమో. శాంతి, అను నువ్వు వెళ్ళు, నేను అత్తయ్య ఈరోజు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకుంటాం. మళ్ళీ రేపు పొద్దున్నే విక్రమ్ వెళ్ళాలి అంటాడు. నువ్వు మళ్ళీ ఏడు ముఖం పెట్టుకుని ఉంటావు అంటుంది. లక్ష్మమ్మ అవును మరి అంటుంది. అను రేపు వెళ్ళిపోతారు కదా, బాయ్ అని వెళ్తూ ఉంటుంది. శాంతి అను అంటుంది. అను హా అంటుంది. శాంతి గొడవనా? అను తలదించుకొని ఉంటుంది. శాంతి విక్రమ్ అంతా చెప్పాడులే, కానీ ఎక్కువ ఆలోచించుకో. విక్రమ్ చాలా మంచోడు. తన మీద కోపం ఏంటి నీకు? అను నాకు తెలుసమ్మా, కానీ నా దగ్గర శాంతి దాచిపెట్టాడు. నీకోసం మీ పిల్లల కోసమేగా. అను నా కోసం ఏమీ కాదులే. శాంతి విక్రమ్కి నీ తర్వాతే నీ పిల్లలు, అర్థమవుతుందా? అను అల్లుడికి సపోర్టా? శాంతి అది కాదే, నువ్వు ఇక్కడ ఉన్న అన్ని రోజులు రోజుకి 3-4 సార్లు కాల్ చేసి మరీ నీ గురించి కనుక్కునేవాడు. నిజం చెప్తే అలా చూస్తావేంటి? కావాలంటే మొబైల్ తీసుకుని చెక్ చేసుకో. అను నాకేం అవసరం లేదు, నిజంగానే చేశాడా అనుకుంటుంది. శాంతి సరేలే వెళ్ళు. అను సరేలే. శాంతి అటెక్కడికి? అను సార్కి పాలు తీసుకెళ్లాలే అమ్మా. శాంతి ఇంత కోపంలో కూడా విక్రమ్కి చేయాల్సిన పనులు చూపించాల్సిన ప్రేమ చూపిస్తున్నా. ఇదే కదా నిజమైన బంధం అంటే. గ్లాస్ తీసుకుని డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. విక్కీ అను ఐఎమ్ రియల్లీ సారీ. అను గ్లాస్ని ఇస్తుంది తీసుకోమని. విక్కీ యాక్సెప్ట్ మై సారీ పలుకు. అను అంటుంది. విక్కీ థ్యాంక్స్ అని గ్లాస్ తీసుకుంటాడు. అను నిజంగానే ఫోన్ చేశాడా అనుకుంటుంది. విక్కీ ఏంటి ఆలోచిస్తున్నావు? అను అంటుంది. విక్కీ ఏంటి ఇంకా కోపం పోలేదా? అను నీ మొబైల్ కావాలి. విక్కీ నా మొబైలా? ఇస్తావా ఇయ్యవా? విక్కీ ఇస్తాను, అందులో ఏముంది అని ఇస్తాడు. అను ఫోన్ ఓపెన్ చేయగానే శ్రీమంతుల్లో అనుకి విక్కీ గాజులు తొడిగే ఫోటో వాల్ పేపర్గా ఉంటుంది. కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తుంది. అమ్మ చెప్పింది నిజమే అని మొబైల్ చేతికిస్తూ ఉంటుంది. విక్కీ ఏమైంది? అందులో ఏముంటాయి? నీనా ఫొటోస్ అంతేగా అని గ్లాస్ని తీసుకుని విండో దగ్గరికి వెళ్తాడు. అను గ్యాలరీ ఐకాన్ని చూడగానే ఎందుకో సడన్ గా గ్యాలరీ ఓపెన్ చేస్తుంది. ఫొటోస్ అన్ని మూవ్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఒక వీడియో దగ్గర అను ఆగిపోతుంది. విక్కీ ఏంటి ఏం సౌండ్ లేదు అని వెనక్కి తిరిగి చూస్తాడు. అను కళ్ళలో నీళ్లు తిరిగాయి. అను ఆర్ యు ఓకే? ఏమైంది అని భుజం మీద చేయి వేస్తాడు. అను చేయిని తోసేస్తూ మొబైల్ని బెడ్ మీద పడేసి ఏడుస్తూ వెళ్ళి పడుకుంటుంది. విక్కీ ఏమైంది అని సెల్ ఓపెన్ చేస్తాడు. ఆ వీడియోలో అక్షర విక్కీని హక్ చేసుకుని ఉండగా, అదేనండి హాస్పిటల్లో అక్షర సూసైడ్ డ్రామా ఆడి పిఏతో వీడియో చేయించింది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఆలోచిస్తాడు. అను ఏడుస్తూనే ఉంటుంది. విక్కీ అను ఈ వీడియోలో నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, జస్ట్ హక్ చేసుకుని ఉంది అంతే. అను నేను తనని చూడలేదు, మిమ్మల్ని చూస్తున్నా. మీరేం చేస్తున్నారు? అది హక్ చేసుకుంటే మీరు హక్ చేసుకున్నారా? విక్కీ అరే తను ఇలా చేస్తుందని నాకు తెలీదు. అను లేకపోతే ఇంకేం చేసేవారు? విక్కీ అను కాలు పట్టుకుంటాడు. అను అయ్యో సార్ ఏం చేస్తున్నారు? విక్కీ నీ దగ్గర తప్ప వేరే అమ్మాయి దగ్గర నాకు ఎప్పుడూ అలాంటి ఆలోచనలు రాలేదను. అను ఎక్కువ వాగి సార్కి కోపం తెప్పించాను అనుకుంటుంది. విక్కీ మన పిల్లల మీద. అను విక్కీని ఆపేస్తూ నాకు మీ పైన నమ్మకం ఉంది సార్, ఇంకెప్పుడు ఇలా ఓట్లేయకండి. విక్కీ అనుకి దూరం జరిగి పడుకుంటాడు. అను ఇప్పుడు సార్ సీరియస్ అయ్యారా? ఎలా స్టార్ట్ చేయను సార్ అని పిలుస్తుంది. విక్కీ నిద్ర వస్తుందను. అను ఎక్కువ హర్ట్ అయినట్టున్నాడు. విక్కీ లేకపోతే ఈవినింగ్ నుంచి చూస్తున్నా మాటనే వినదు, ఇలానే వదిలేసిన ఆలోచనలకి హద్దదుపు లేకుండా ఆలోచిస్తుంది. అను సార్ అనే భుజం మీద చేయి వేస్తుంది. విక్కీ కోపంగా లేచి 2 దీట్లని ఇద్దరి మధ్యలో పెడతాడు. అను వైపు కోపంగా చూస్తూ పడుకుంటాడు. అను దీనిలో అడ్డం పెడితే ఏంటి అర్థమని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. విక్కీ ఏంటి ఏం చేయట్లేదు, ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి నిద్రపోతున్నట్టు అను వైపుకు తిరుగుతాడు. అను విక్కీని చూస్తూ ఉంటుంది. విక్కీ మెల్లగా చూస్తూ ఉంటాడు. పిచ్చిది నిజంగానే ఫీల్ అయ్యాను అనుకుంటుంది అని. అను సారీ కృష్ణ అని ముక్కు పట్టుకుని గట్టిగా లాగుతుంది. విక్కీ రాక్షసి. అను నొప్పిగా ఉందా? విక్కీ నువ్వేమైనా ముద్దు పెట్టావని అనుకున్నావా? ముక్కు పట్టి లాగావు. అను సారీ సారు. విక్కీ సారీ లేదు పూరి లేదు, నోరు మూసుకొని పడుకో అని కోపం నటిస్తూ అంటాడు. అను సార్ కోపంలో కోపం లేదు, నాతో ఆడుకోవడం లేదు కదా అని ఆలోచించి కళ్ళు మూసుకుంది. విక్కీ పడుకునేసిందని మెల్లగా అను వైపు తిరిగి దిండు మధ్యలో నుంచి చూస్తాడు. అను అమ్మ నా బంగారు కొండ, కోపం అలక అంతా అబద్ధమన్న మాట చెప్తా నీ పని అనుకుంటుంది.
విక్కీ సరిగా కనిపించకపోవడంతో తల పైకెత్తి చూస్తాడు. మెల్లగా దిండ్లు పైకి పక్కకు తీసి అనుని దగ్గరకు తీసుకుంటాడు. అను నిద్రపోతున్నట్టు నటిస్తూ విక్రమ్ గుండెల మీద పడుకుంటుంది. విక్కీ తల నిమురుతూ ఉంటాడు. అను గట్టిగా హగ్ చేసుకుంటూ. కోపం అలక పోయినట్టేనా? విక్కీ నువ్వింకా నిద్రపోలేదా? అను ఊహో అంటుంది. విక్కీ సారు అను, ఇవన్నీ నీకు ముందే చెప్పుండాల్సింది. అను ఏం పర్వాలేదు, ఇప్పుడు చెప్పారుగా. విక్కీ ఎక్కడ చెప్పాను? ఇంకా చాలా ఉంది. అను మరి చెప్పరా? విక్కీ నిద్ర వస్తుందను, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. అను పొద్దున్నే వెళ్తారా? విక్కీ వెళ్ళాలిగా. అను మీరు వెళ్ళిపోతే నాకు పొద్దు కృష్ణ, నీ ముద్దుల కూతురు నీ హీరో నన్ను ఏడిపిస్తారు. విక్కీ చిన్నపిల్లలు కదా, మామూలే. అను నువ్వు ఉండొచ్చు కదా. విక్కీ ప్రిన్సిపాల్కి నా భార్య డెలివరీ అయింది, కమల పిల్లలు పుట్టారు, నా భార్య ఒకతే చూసుకోలేని అంటుంది, లీవ్ కావాలి అని అడగను. అను అడగండి. విక్కీ పడుకోవే రాక్షసి. అను సార్ అంటుంది. విక్కీ తొందరగా పడుకో, మార్నింగ్ సర్ప్రైజ్ ఉంది. అను సర్ప్రైజా ఏంటి అంటుంది. విక్కీ అను మోకాలకేమైనా దెబ్బ తగిలిందా అంటాడు. అను లేదే అంటుంది. విక్కీ సర్ప్రైజ్ అన్నాక చెప్తారా, బ్రెయిన్ పని చేయకుండా పోతుంది. అను అంటే ఏంటి, నా బ్రెయిన్ మోకాల్లో ఉందనా? విక్కీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. అను కృష్ణ అంటుంది. విక్కీ అను విక్కీ పడుకో అని హగ్ చేసుకొని చెప్తాడు. మంచిగా నిద్రపోయి ఉంటుంది. విక్కీ ఫ్రెష్ అయి కిందికి వెళ్ళిపోతాడు. శాంతి విక్కీ అను ఇంకా లేవలేదా? విక్కీ లేదత్తా. శాంతి పిల్లలతో అను పని అయిపోతుంది, పాపం పిచ్చి పిల్ల. విక్కీ ఆ మాత్రం లేకపోతే ఎలా అత్తా? బామ్మ కానీ విక్కీ నువ్వు పక్కనుంటే ఇవేమీ పట్టవు దానికి. అనుకి నీ తర్వాతనే ఎవరైనా. విక్కీ నాకిక్కడే తనతో పాటు ఉండాలని ఉంది, కానీ కాలేజ్. శిరీష్ అందుకే కదరా రాత్రికి రాత్రి ఫోన్ చేసి మరీ పిలిపించావు. విక్కీ ఎలా ఉన్నావు నందు? నందు ఇలా ఉన్నా. శాంతి రాత్రి కాల్ చేసి రమ్మని చెప్పాడా? శిరీష్ అవునంటీ, మీ చెల్లి లోన్లీగా ఫీల్ అవుతుంది, ఇద్దరూ వచ్చేయండి అని ఆర్డర్ వేశాడు. నందు మేము అనుని చూడక చాలా రోజులైంది అని వచ్చేసాం. విక్కీ థ్యాంక్స్ రా బావా. శిరీష్ ఇంతకీ నా అల్లుడు కోడలు? అను అంతేలేరా, నన్ను అడుగుతావేమో అని చూస్తున్నా. విక్కీ అయిపోయాడు పో. శిరీష్ అదే అను, నా అల్లుడు నా కోడల్నిచ్చిన అను ఎక్కడా అని అనబోతున్నా, నువ్వు వచ్చేసావు. అను కవరింగా. నందు వదిలేవే, ఎలా ఉన్నావని హక్ చేసుకుంటుంది. అను బాగున్నా, మీరెలా ఉన్నారు? శిరీష్ అను అంటాడు. అను కోపంగా చూస్తూ ఉంటుంది. శిరీష్ కోపంగా చూడకే, ఎలా ఉన్నావు? బాగున్నా అని హక్ చేసుకుంటుంది అను. శాంతి నవ్విని సోమేష్ని కూడా రమ్మని చెప్పి ఉంటే సరిపోయేది. విక్కీ వాళ్ళు నెక్స్ట్ వీక్. అను నెక్స్ట్ వీక్ ఏంటి? నందు మీ ఆయన నీకు లోన్లీగా ఉంది అని రాత్రి కాల్ చేసి మార్నింగ్ లోపు ఇక్కడ ఉండాలని ఆర్డర్. అను మా ఆయన బంగారం అని చేతులతో దిష్టి తీస్తూ ఉంటుంది. శిరీష్ నీ కోసం వచ్చిన వాళ్ళు? అను ఫ్లాటినా ఉంటుంది. శిరీష్ నందు చాలు. విక్కీ రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు. శిరీష్ నందు ఇద్దరితో ఆడుకుంటూ ఉంటారు. విక్కీ ఫ్రెష్ అయి కిందికి వస్తూ ఉంటాడు. విక్కీ శిరీష్ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. అను నందు లోపల కిచెన్లో ఉంటారు. శిరీష్ విక్కీ మైథిలి కేస్ కోర్టులో నడుస్తూ ఉంది. విక్కీ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయిగా? శిరీష్ అన్నీ ఉన్నాయి, శిక్ష పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. విక్కీ మరేంటి? శిరీష్ ఈ విషయం నీతో ఎలా చెప్పాలో ఏంటో. విక్కీ ఏమైందిరా? శిరీష్ ప్రణయ్ పైన అటాక్ జరిగిందిరా. విక్కీ వాట్ ఎప్పుడు? శిరీష్ 2 days బ్యాక్. నందు ఏంటి శిరీష్, నువ్వు అన్నది మనశ్శాంతిగా తిననేవా? తిన్నాక తిరిగ్గా కూర్చొని మాట్లాడు. శిరీష్ సరే. విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. విక్కీ రూమ్లో కూర్చొని ఇద్దరిని చూస్తూ ఉంటాడు. శిరీష్ రే ఏమైంది? విక్కీ భయంగా ఉందిరా, ఆ రాక్షసికి చిన్న లేదు పెద్ద లేదు, ఏం చేయడానికైనా వెనకాడదు. శిరీష్ అదే నా భయం కూడా, తనకింకా హెల్ప్ చేసేవారు ఉన్నారు, కానీ ఎవరో తెలియటం లేదు. విక్కీ ఎవరితో మాట్లాడితే వాళ్ళని ట్రేస్ చేయొచ్చు కదరా. శిరీష్ నువ్వు నాకు మళ్ళీ చెప్పాలా బావా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను, ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు, తన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని. విక్కీ ప్రణయ్కి ఎలా ఉంది? శిరీష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, నిన్న కాల్ చేసి మాట్లాడా, నువ్వు ఒకసారి మాట్లాడు ఓకేనా? విక్కీ ఓకే. వీళ్ళ మాటలన్నీ విన్నాను, లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. విక్కీ టైం అయిందని వెళ్తూ ఉంటాడు. అను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. విక్కీ అను వెళ్తున్నా అంటాడు. అను జాగ్రత్త అంటుంది. విక్కీ నువ్వు కూడా అంటాడు. అను నందు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అను ఇంకేంటి, మంచిగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేసావా? నందు అదొకటే తక్కువ, అక్కడికి వెళ్ళినా ఈ కేసులో ఈ గొడవలే. అను పోలీస్ని ప్రేమించావు కదా? నందు అవ్వక ముందు నుంచే ప్రేమించాలే. అను తెలుసు మా అన్నయ్య చాలా లక్కీనే. శిరీష్ నా గురించేనా?
అను హా అన్నయ్య నువ్వు చాలా లక్కీ అని చెప్తున్నా. శిరీష్ చాలా ఇంతగా ప్రేమించే భార్య చెల్లి ఫ్రెండ్ చాలా మంది కుటుంబం దొరికారు కదా అను అన్నయ్య అంటుంది. శిరీష్ నువ్వు ఇంకా లక్కీ తెలుసా? అను ఇంత లక్కీగా ఉండడం దేవుడికి కూడా ఇష్టం ఉండదు కదా అన్న అని హాక్ చేసుకుని అంటుంది. నందు ఏమైందను? శిరీష్ని చూస్తూ మైథిలి వల్ల ఇబ్బంది లేదు కదా? శిరీష్ నేను రానివ్వను. నందు ఇప్పటి వరకు పెట్టిన పరీక్షలు చాలు దేవుడా, విక్కీని అనును పిల్లల్ని ఎప్పుడూ దూరం చేయకు అనుకుంటుంది. అందరూ డిన్నర్ చేసి కాసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అను అబ్బబ్బా ఏడు పాపవే తల్లి, నిన్న మొన్న మీ నాన్న ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఏడ్చలేదు, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? శిరీష్ నవ్వుతూ ఉంటాడు. అను పాపని ఎత్తుకుని జో కొడుతూ ఉంటుంది. అను ఎందుకురా నవ్వుతున్నావు? శిరీష్ ఒక చిన్నపిల్ల ఇంకొక చిన్నపిల్లని ఎత్తుకుంది అని. అను నేనేం చిన్నపిల్లని కాదు. శిరీష్ సరే ఇటివ్వు నేను జో కొడతా. అను థ్యాంక్స్ రా, మా నాన్న చూడు ఎంత చక్కగా పడుకున్నాడు. శిరీష్ ఏంజల్కి అమ్మ కంటే నాన్న దగ్గరే నచ్చుతుందేమో. శాంతి అంత ప్రశ్నార్థకంగా అడుగుతావేంటి శిరీష్? పాప విక్కీ చేతిలో ఉంటే నవ్వుతూనే ఉంటుంది. నందు కూతుర్లు ఎప్పుడూ నాన్న పార్టీనే కదా ఆంటీ? అను నిజమే, పోలికలు కూడా నాన్నవే. ఇలా చాలాసేపు మాట్లాడుకొని శిరీష్ నందు వాళ్ళ రూమ్కి వచ్చేస్తారు. నందు వాటర్ బాటిల్ తీసుకుని రూమ్లోకి వస్తుంది. శిరీష్ ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా? నందు చాలా హ్యాపీగా ఉంది, పిల్లలతో ఉన్నాం కదా అందుకే. శిరీష్ హనీమూన్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. నందు ఎందుకో? శిరీష్ ఎందుకంటే నాతో గొడవ పడమంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ రొమాన్స్కి మాత్రం టైం కావాలి అంటావు. నందు అందులో నా తప్పేం లేదు. శిరీష్ మరి నా తప్పు ఉందా? నందు నీ తప్పు కాకపోతే అని షర్ట్ కాలర్ పట్టుకుని అడుగుతుంది. శిరీష్ ఎలా అంటాడు? నందు నేను నిన్ను లవ్ చేస్తున్నా అని తెలుసు, నువ్వేం చేసినా నాకు ఇష్టమే అని తెలుసు, అయినా నేనేదో ఒక మాట అంటే అక్కడే ఆగిపోతే అది నా తప్ప? శిరీష్ మరి? నందు మరి? శిరీష్ మనం కూడా ప్లాన్. నందు ప్లాన్? శిరీష్ చేద్దామా? నందు చేద్దామా అంటుంది. శిరీష్ తప్పకుండా చేద్దాం. నందు షర్ట్ని వదిలి వెళ్తూ ఉంటుంది. శిరీష్ చేయి పట్టుకొని ఆపేస్తాడు. నందుని మీదికి తాగుతాడు. శిరీష్ ఎదపైన వాలిపోతుంది. శిరీష్ కౌగిట్లో బందీ అయిపోతుంది. ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోతారు. శిరీష్ నందుని ఎత్తుకుని బెడ్ మీద వాలిపోతాడు. నందు సిరి అంటుంది. శిరీష్ పర్మిషన్ గ్రాంటెడ్, ఇంకేం మాట్లాడకు. అలా ఇద్దరు రాత్రికి కలుస్తారు. శాంతి అను అంటుంది. అను హా చెప్పమ్మా. శాంతి నందు ఇంకా లేచినట్లేదు. అను ఏమైనా పనుందా? శాంతి అదేం లేదు అడుగుతున్నా. అను వస్తుంది కదా లేస్తే. లక్ష్మమ్మ సరే కాని బాబునెత్తుకో. అను హా అంటుంది. శాంతి డ్రెస్ తెచ్చావా? అను పైన ఉన్నాయి, పైకి వెళ్దాం పద బామ్మ. శాంతి పిల్లలు రాత్రి వరకు కిందనే ఉంటారు, పోయి తీసుకొని రాపో. లక్ష్మమ్మ వెళ్ళు, అంతలోపు పాపకి స్నానం చేపిస్తా. అను రూమ్ లోకి వెళ్లి ఇద్దరికి బట్టలు తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది. అను ఇంకా నందు ఏం చేస్తుందో చూద్దామని నందు వాళ్ళ రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. నందు సిరి ఏంటి నీ అల్లరి, వదులు నన్ను. సిరి సరేలే వెళ్ళు. నందు నువ్వే వెళ్ళు. సిరి సరే ఇద్దరం ఇక్కడే ఉందాం, ఏమంటావ్? నందు సిరి మనం మన బెడ్రూమ్ లో ఉన్నాం కానీ ఇది మన ఇల్లు కాదు, ఎవరైనా చూస్తే బాగోదు. ఇలా వీళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. శాంతి ఏంటి బట్టలు కుడుతున్నావా ఇంత లేట్ అని రెడీ చేసి ఉయ్యాల్లో వేస్తుంది పిల్లల్ని. అను ఇద్దరిని చూస్తూ ఉంటుంది. బామ్మ ఏమైంది అలా చూస్తున్నావు? అను ఏం లేదు. బామ్మ సరే పిల్లల జాగ్రత్త, నేను మీ అమ్మ గుడి వరకు వెళ్ళి వస్తాం. అను హా సరే అంటుంది. అను విక్కీకి కాల్ చేస్తూ ఉంటుంది. విక్కీ హాయ్ అను, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావు? అను ఏం లేదు. విక్కీ ఏమైంది? అను గుర్తుకొచ్చారు మీరు. విక్కీ ఇదిగో అమ్మతో మాట్లాడు. అను కృష్ణ అంటుంది. సుభాష్ని అను ఎలా ఉన్నావని స్టార్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అను మాట్లాడుతూ ఉంటుంది. సుభాష్ని అయ్యాక భూపతికి ఇస్తాడు మాట్లాడమని. కాసేపు మాట్లాడాక విక్కీ తీసుకుంటాడు. విక్కీ ఇప్పుడు చెప్పు. అను ఏం లేదు బాయ్. విక్కీ అను వెయిట్. అను ఏంటి? విక్కీ లవ్ యూ. అను పోరా. విక్కీ రా అంటున్నావంటే చాలా ప్రేమ వచ్చినట్టుంది. అను చాలా కోపం వచ్చింది. విక్కీ ఎందుకో. అను ఎక్కడ ఉన్నావు? విక్కీ ఇప్పుడే మన రూమ్ కి వచ్చా కింద నుండి. ఏమైంది? అను ఏం లేదు, తర్వాత చేస్తా బాయ్ అని కట్ చేస్తుంది. విక్కీ ఏమైంది దీనికి అనుకుంటాడు. అను నందుని శిరీష్ని అలా చూస్తుంటే నాకు నేను సార్ ఉన్నట్టే ఉంది అని అనుకుంటూ విక్కీతో ఉన్న రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అను తలనొప్పిగా ఉంది సార్. విక్కీ నీకు తల లేదు కదా, అలాంటిది తలనొప్పిస్తుందా? అను అబ్బా తల పగిలిపోతుంది. విక్కీ నిజంగానే నొప్పేస్తుందా?
అను మీ మీద ఒట్టు. విక్కీ నాకు బ్రతకాలనుంది. అను ఇంకా కోపం పోలేదా? విక్కీ పోలేదు. అను సారీ సార్, ఇంకెప్పుడు స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయను, మంచిగా చదువుకుంటా. తక్కువ మార్క్స్ వచ్చింది మిడ్లోనే కదా. విక్కీ షటప్ అను. అను సారీ సార్ అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. విక్కీ అనును అలా చూడలేక ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. అను విక్కీని చూస్తూ ఉంటుంది. విక్కీ తలకి బాంబు రుద్దుతూ నీకు జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయి, కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్నా మిడ్ లో ఫెయిల్ అయ్యేదానివి, టాప్ గా వచ్చి మిడ్ లో ఫెయిల్ అయితే ఏమైనా బాగుంటుందా? అను మ్యాథ్స్ లోనే సార్ అలా వచ్చింది, మిగతా సబ్జెక్ట్స్ అన్ని బాగానే వచ్చాయి, అవి చూడలేదా అని లేస్తుంది. అంతా ఆ చైతన్య. విక్కీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా అంటున్నా. అను సరే అంటుంది. విక్కీ ఏమైనా ఇబ్బందిగా ఉంటే అడుగు, ఎక్కడైనా. తలనొప్పి తగ్గిందా? అను లేదు, అయినా మీరు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటారు, చేయరు, స్ట్రిక్ట్ గా 2 days చేపిస్తారు అంతే. విక్కీ మరి ఇప్పుడు ఇవ్వనా ప్రాబ్లమ్స్ అని కళ్ళెగిరేస్తాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి. అను ఏంటి తేడాగా ఉంది అని విక్కీ వైపు చూస్తుంది. విక్కీ ఏంటి అని కళ్ళెగిరేస్తాడు. అను సార్ అని వెళ్లిపోతూ ఉంటుంది. విక్కీ చేయి పట్టుకుని మీదికి లాగుతాడు. అను విక్కీ వల్ల వచ్చి పడుతుంది. విక్కీ అనుని గట్టిగా పట్టుకుని ఇవ్వనా ప్రాబ్లమ్స్? అను ఇప్పుడు వద్దు సార్, నాకు చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ లేదు. విక్కీ నాకు ఇవ్వాలన్నా ఇంట్రెస్ట్ వచ్చింది. అను ఇప్పుడేగా క్లాస్ పిక్కారు, అప్పుడే ఏమైంది? విక్కీ ఐ లవ్ యూ అను. అను ఏమైంది సార్ మీకు అని హక్ చేసుకుంటుంది. విక్కీ రిప్లై ఇవ్వకుండా హక్ చేసుకుంటే ఎలా అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. అను లవ్ యూ టూరా. విక్కీ రా అంటున్నావేంటే? అను ప్రేమ ఎక్కువైనప్పుడు రా అనే అంటాను. విక్కీ ఎంత? అను ఇంత కాదు ఇంత అని చేతులతో చూపిస్తూ ఉంటుంది. విక్కీ నా ప్రేమ ఎంత అని చూపించనా? అను చూపిస్తారా? విక్కీ అను పెదాల్ని అందుకుంటాడు. అను విక్కీకి సహకరిస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు అలానే ఉన్నారో ఏమో. అను బెడ్ మీద వాలిపోతుంది. విక్కీ అనుని చూస్తూ ఉంటాడు అను పక్కన పడుకుని. అను విక్కీని హక్ చేసుకుని ఉంటుంది. విక్కీ లైట్ ఆఫ్ చేస్తాడు. అను కృష్ణ లైట్ ఎందుకు ఆఫ్ చేశావు? విక్కీ లైట్ తో పనేంటి? అను పైకి విక్కీ చేరిపోయాడు. విక్కీ అనుని ముద్దులతో ముంచేస్తాడు. అను ఇంకా చాలు కృష్ణ పడుకో. విక్కీ పడుకోవడానికి కాదు బంగారం స్టార్ట్ చేసింది. అను ఇలా చేస్తారు, మళ్ళీ మార్క్స్ రాలేదని తిడతారు, నా కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అని ఫ్లోలో అనేస్తుంది. విక్కీ ఈ మాట వినగానే విక్కీ అను నుంచి దూరంగా వెళ్లిపోతాడు. అను డ్రెస్ సరిగ్గా అనుకుని లైట్ ఆన్ చేసి విక్కీ దగ్గరికి వెళ్తుంది. అను ఊరికే అనేస్తానా, దగ్గరగా వేడుస్తావు, దూరంగా ఉన్నా ఏడుస్తావు, ఎలా అను నీతో అని తనను తాను అనుకుంటూ. విక్కీ సారీ అను. అను నేను సారీ చెప్పాలి, అలా అనకుండా ఉండాల్సింది. విక్కీ సరేలే పోయి పడుకో. అను విక్కీని చూస్తూ పెదాలపైన ముద్దు పెడుతుంది. విక్కీ అలానే నిల్చుంటాడు. అను విక్కీ చేతుల్ని నడుం పైన పెడుతుంది. విక్కీ అను అంటాడు. అను ప్లీజ్ రా. విక్కీ పడుకోపో. అను నాకు నిద్ర రావట్లేదు. విక్కీ ఏం చేయమంటావు? అను ఎక్కడైతే ఆపేసావో అక్కడే స్టార్ట్ చేయి. విక్కీ అను సీరియస్ గా చెప్తున్నా పడుకో. అను నేను సీరియస్ గానే చెప్తున్నారా? విక్కీ ఒక లుక్ ఇస్తాడు అను వైపు. అను ఏంటి అలా చూస్తున్నావని టీ షర్ట్ ని తీస్తూ ఉంటుంది. విక్కీ అను ఏం చేస్తున్నావు? అను ప్లీజ్. విక్కీ నేను హర్ట్ అవ్వకూడదని చేస్తున్నావా? అను నాకు ఇష్టమే చేస్తున్నా, ఇంకా డైవర్ట్ అవ్వడం అంటావా? నువ్వు ఉన్నావుగా, ఎప్పుడేం చేయాలో నాకంటే నీకే బాగా తెలుసు. విక్కీ నన్ను ఎలా కూల్ చేయాలో నీకు బాగా తెలుసు కదా అని హక్ చేసుకుంటాడు. లైట్ ఆఫ్ చేయనా అంటాడు. అను హా అంటుంది. విక్కీకి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం. అనుని విక్కీ బెడ్ మీదకి చేర్చేస్తాడు. ఉదయం అను విక్కీ ఇద్దరు పడుకుని ఉంటారు. విక్కీ అనుని హక్ చేసుకుని పడుకుంటాడు. అను లేచి విక్కీని చూస్తుంది. విక్కీ నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. విక్కీ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ ఏంటి ముద్దొస్తున్నానా? అను వదులు కృష్ణ. విక్కీ వదిలితే వెళ్ళాలి. అను అటు పక్కన డ్రెస్ ఉంది, అందుకో నేనే వెళ్తా. విక్కీ చేతులు ఖాళీగా లేవు. అను కృష్ణ అంటుంది. విక్కీ అను అంటాడు. అను ప్లీజ్ కృష్ణ, కాలేజ్కి లేట్ అవుతుంది. విక్కీ నాకు మార్నింగ్ ఏం క్లాసెస్ లేవు. అను నాకున్నాయి. విక్కీ అయితే వెళ్ళు. అను ఏం కావాలి? విక్కీ గుడ్ గర్ల్, ఏమైనా ఇస్తావా? అను హా అంటుంది. విక్కీ ఇప్పుడు వద్దు, నాకు తర్వాత నేను అడుగుతా, అప్పుడు ఓకేనా? అను ఓకే అంటుంది. విక్కీ ఇదిగో అని డ్రెస్ ఇస్తాడు. నందు పిలవడంతో ఊహల నుంచి బయటికి పడుతుంది. నందు ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా, దేని గురించి? అను నందుని చూసి నవ్వుతూ కాఫీనా టీనా అంటుంది. సిరి స్ట్రాంగ్ గా కాఫీ. అను సరే అంటుంది. విక్కీ అనుకేమైందని తెలుసుకోవడానికి సిరికి కాల్ చేస్తాడు. సిరి చెప్పురా. విక్కీ అను ఏం చేస్తుంది? సిరి ఇది తెలుసుకోవడానికి కాల్ చేశావా? విక్కీ చెప్పురా. సిరి కాఫీ పెడుతుంది. విక్కీ ఓకే కదా అంటాడు. సిరి హా అంటాడు. విక్కీ సరే అయితే అని అంటాడు. సిరి థ్యాంక్స్ రా అంటాడు.
విక్కీ దేనికి అంటాడు. సిరి నందు మనసు ఎందుకో భయపడుతుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాక ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది ఫైనల్ గా అంటాడు. విక్కీ అర్థమైంది, కొత్త లైఫ్ ని కొత్తగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, ఆల్ ది బెస్ట్ అని కట్ చేస్తాడు. విక్కీ పొద్దునే కాల్ చేసిందంటే వీళ్ళు వెంటనే అను కాల్ చేస్తాడు. అను చెప్పు కృష్ణ అంటుంది. విక్కీ నీకు సిగ్గులేదా? అను నేనేం చేసినా? విక్కీ మార్నింగ్ ఎందుకు కాల్ చేసావు? అను మీరు గుర్తుకు వచ్చి. విక్కీ ఎందుకు గుర్తుకు వచ్చాను? అను అప్పుడు అర్థమవుతుంది సిగ్గులేదు అనడానికి. తల కొట్టుకుంటూ నేనేం చేయను, నా అందుకోసం వెళ్ళా, డోర్ దగ్గరికి వెళ్ళగానే మాటలు వినిపించే వచ్చేసా. విక్కీ వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వరా? అను నేనేం అడ్డుపడలేదు, నాకు తెలుసు కదా కృష్ణ. విక్కీ గుడ్. అను మిస్ యూ అంటుంది. విక్కీ యామ్ ఆల్సో మిస్ యూ టూ. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇద్దరిని ప్రేమగా భరిస్తూ ప్రతి వీక్కి ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. అలా మొత్తానికి 5 years కంప్లీట్ అవుతుంది. చైతన్యకి అక్షరకి మ్యారేజ్ అవుతుంది. అక్షర విక్కీ అనుల గురించి ఆలోచించడం మానేస్తుంది. నవ్య సోమేష్కి కొడుకు, నందు శిరీష్కి కూతురు, అను విక్కీకి ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు. వేణు సంధ్యకు ముందే ఒక కొడుకు ఉంటాడు, మళ్ళీ ఒక కొడుకు, మొత్తానికి 2 కొడుకులు. ఆఫ్టర్ 5 years అను అభి నా మాట విను, అల్లరి చేయకుండా తిను. అభి నాకు వద్దు మమ్మీ. అను ఏం తిన్నావని వద్దు అని అంటున్నావు? అభి తిన్నా కదా. అను నా బ్రెయిన్ నా? అభి యాక్చి అంటుంది. విక్కీ అభి బంగారం అని వస్తాడు. అభి డాడీ అని విక్కీ దగ్గరికి చేరిపోతుంది. అను చూడండి సార్ అస్సలు తినలేదు, తినిపిస్తుంటే వద్దు అని అంటుంది. విక్కీ తినలేదా బంగారం? అభి తిన్నాను డాడీ, మమ్మీ అబద్ధం చెప్తుంది. అను మీ డాడీకి తెలుసులే ఎవరు అబద్ధం చెప్తున్నారు అని. విక్కీ అభి ఇక సరిగా తినకపోతే నువ్వు వీక్ అయిపోతావు, అప్పుడు నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అను దేనికో ఎనర్జీ అని టిఫిన్ ఉన్న ప్లేట్ ని విక్కీకి ఇస్తుంది. విక్కీ మీ మమ్మీతో ఆడుకోవాలి, మీ అన్నయ్యతో గొడవ పడాలి, నాతో పాటు బయటకు వెళ్ళాలి, నాన్నమ్మ తాతయ్యతో పాటు ఎన్నో కబుర్లు చెప్పాలి అని అన్ని చెప్తూ తినిపిస్తూ ఉంటాడు. అభి విక్కీ మాటలు వింటూ తింటూ ఉంటుంది. అను ఈ రాక్షస్కి వీళ్ళ డాడీనే కరెక్ట్. తేజు మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు. అను ఏంటి నాన్న? తేజు సోమేష్ మామ, వేణు మామ, శిరీష్ మామ ఎప్పుడు వస్తారు? అను దేనికి నాన్న? తేజు అదేంటి డాడీ చెప్పాడు ఈరోజు అందరూ వస్తారని. విక్కీ కాల్ చేశానన్నా, దారిలో ఉన్నారు, వచ్చేస్తారులే. తేజు రిషి, అంకిత్, అరుణ్ కూడా వస్తున్నారు కదా. విక్కీ ఆయన కూడా వస్తుంది. తేజు డాడీ ఈ రోజు మొత్తం ఎంజాయ్ చేస్తాం ఏ అని హక్ చేసుకుంటాడు. విక్కీ హ్యాపీయేగా? తేజు చాలా అంటాడు. విక్కీ మరి అభిని కిందికి తీసుకుని వెళ్ళి ఆడుకో సరేనా? అభిని కోపంగా చూస్తూ ఉంటాడు. తేజు తప్పదు అన్నట్టుగా తీసుకుని వెళ్తాడు. అను ఏంటి సార్ అభిని తేజుతో పంపించావు, ఒక్క నిమిషంకే ఇద్దరు గొడవ పడతారు, మళ్ళీ మనం వెళ్ళాలి. విక్కీ ఏం పడరు. అను అభి మీ దగ్గర ఉంటేనే సైలెంట్, మా దగ్గర ఉంటే వైలెంట్, అది తెలుసా? విక్కీ ఇద్దరికి ఏమని చెప్పానంటే? అను ఏమని? విక్కీ మీ రోజు ఇలానే ఉంటే మిమ్మల్ని రిషికి, నైనాకి, అరుణ్కి, అంకిత్కి దూరంగా వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను, వీకెండ్స్ కూడా నో మీటింగ్ అని. అను పాపం తేజ ఆ రాక్షసి ఏం చేసినా ఇంకేమనడు. విక్కీ ఏంటి రాక్షసి అనంటావు, ఎంతైనా మన కూతురు. అను మేము వద్దుల కూతురు కావచ్చు, కానీ నన్ను మాత్రం ఆడుకుంటుంది. విక్కీ సరే కానీ. అను కానీ ఏంటి? విక్కీ అరుణ్ వెనక నుంచి హక్ చేసుకుని ముద్దాడుతూ ఉంటాడు. అభి డాడీ తేజ నాకు ఆడుకోవడానికి ఏమీ ఇవ్వలేదు అని ఏడుస్తూ వస్తుంది. అను విక్కీ నుంచి పక్కకు జరుగుతుంది. విక్కీ ఏమైంది బంగారం అని ఎత్తుకుని ఉంటాడు. అభి నువ్వు రా డాడీ కిందికి వెళ్దాం, నువ్వు ఒంటే తేజ ఆడుకోవడానికి ఇస్తాడు. విక్కీ అనుని చూస్తాడు. అను వెళ్ళండి సార్ అభి అంతగా అడుగుతుందిగా. విక్కీ వెళ్తానులే అని కిందికి వెళ్తాడు. అను నవ్వుతుంది. సుభాష్ని, భూపతి, విక్కీ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉంటారు. సుభాష్ని అప్పుడే ఇంత పెద్దగా అయ్యారు కదా. భూపతి అవును చూస్తూ ఉండగానే రోజులు చాలా హ్యాపీగా సాగిపోయాయి. విక్కీ మమ్మీ తేజ నాలాగే ఉన్నాడు కదా. సుభాష్ని అవును విక్కీ ఇద్దరూ అలానే ఉంటారు, ఆల్బమ్స్ అన్ని పైన ఉన్నాయి, తీయాలి ఒకసారి. భూపతి అభి అను ఒకలాగా ఉంటారు, తేజని చూస్తే నువ్వే గుర్తుకు వస్తావు. విక్కీ నీకు ఒక చెల్లి ఉంటే తనతో ఇలానే ఉండేవాడివేమో. సుభాష్ని నా పరిస్థితి ఏంటప్పుడు? ఇంత అల్లరి పిల్లని నా వల్ల కాదు బాబాయ్ పట్టుకోవడం. విక్కీ అమ్మ పోలికై ఉంటుంది. అను నేనేం మరి అంత అల్లరి చేసేదాన్ని కాదు అని భూపతి పక్కన కూర్చుంటుంది. విక్కీ చిన్నప్పుడు నిన్నెవరు చూశారు, ఎంత అల్లరి చేశావో. అను చూడు మామ. విక్కీ చూస్తూనే ఉన్నాడుగా. అను చిన్నప్పుడు అల్లరి చేసేదాన్నైతే ఇప్పుడు కూడా చేయాలి కదా, ఇప్పుడు చేయలేదు అంటే అప్పుడు చేయలేదని అంతేగా మామ.
భూపతి అంతే అంతే. విక్కీ అవునవును నువ్వే చెప్పుకోవాలి నీ గురించి అను, లేకపోతే నువ్వు చెప్తావా? విక్కీ అతేని అడిగితే చెప్తుంది. ఏంటి ఫోన్ చేయనా? అను కోపంగా చూస్తూ ఉంటుంది. విక్కీ చూడు డాడీ ఆఫీస్కుంది. సుభాష్ని వదిలేరా. ఇంతలో నందు శిరీష్ నైనా వస్తారు. నైనా అభి ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. తేజ డోర్ వైపు చూస్తూ ఉంటాడు. నందు ఏంటను నీ కొడుకు మీ ఆయనలాగా అమ్మాయిలతో ఆడుకోవడం ఏంటి? శిరీష్ జిరాక్స్ కాపీ అంటాడు. సుభాష్ని అను నవ్వుతారు. విక్కీ అను లాంటి తింగర పిల్లం వస్తే వాడే మారుతాడులే. అను అంటే నేను తింగరదాన్నా అంటుంది. నందు అను మన ఇద్దరం ఫ్రెండ్షిప్ లాగా నైనా అభి ఫ్రెండ్షిప్ ఉండాలని కోరుకుంటున్నా. భూపతి అలాగే ఉంటుంది. విక్కీ శిరీష్ సోమేష్ లాగా అబ్బాయిలు మీ ఇద్దరులాగా అమ్మాయిలు ఖచ్చితంగా ఉంటారు. వేణు కరెక్ట్ గా చెప్పారు అంకుల్. సంధ్య అంకిత్ తరుణ్ లోపలికి వస్తారు. తేజకి ఇద్దరిని చూడగానే ఎక్కలేని సంతోషం వస్తుంది. రావడమే ఆలస్యం. ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అను వదిన ఏంటి ఇంకా రాలేదు? నందు ఆన్ ది వే అన్నారు. అను అంటుంది. సోమేష్, నవ్య, రిషి, రాగితో ఇంట్లో సందడిగా ఉంటుంది. ఈవినింగ్ వరకు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. వీకెండ్ అవ్వడంతో కలిశారు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వర్క్ లోకి వెళ్ళాలి అని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. విక్కీ అను తేజ పడుకున్నాడా అని అభిని జోకొడుతూ ఉంటాడు. అను బాగా ఆడుకున్నారు కదా, అలసిపోయాడు, మంచిగా నిద్రపోతున్నాడు. అత్తయ్య వాళ్ళ రూమ్ లోనే పడుకున్నాడు. ఇక్కడికి తీసుకుని వద్దామని వెళ్తే మామ వద్దు అని నిద్ర డిస్టర్బ్ అవుతుందని అన్నాడు. విక్కీ అంటాడు. అను అభి అని అడుగుతుంది. విక్కీ ఇంకా లేదు అంటాడు. అను రాక్షసి, అందరూ నిద్రపోయినా తను నిద్రపోతూ. విక్కీ ఊరికే ఉండలేవా? ఎప్పుడూ ఏదోటి అంటూ ఉంటావు. అను నాకు అదే పని అనుకున్నావా? విక్కీ సరేలే. అను స్కూల్లో జాయిన్ చేయించాలిగా, పడుకోండి. విక్కీ అంటాడు. అను అందరూ ఒకే స్కూల్నేగా. విక్కీ అందరూ అరుణ్ జాయిన్ అయిన స్కూల్లోనే, డోంట్ వర్రీ. అను గుడ్ నైట్ సార్, మార్నింగ్ తొందరగా లేవాలి. విక్కీ గుడ్ నైట్. మార్నింగ్ అను తొందరగా లేచి తేజని అభిని రెడీ చేస్తూ ఉంటుంది. అను అతయ్య టిఫిన్ రెడీ అయిందా? సుభాష్ని అయిందను. అను సరే. విక్కీ అను అని పిలుస్తాడు. అను అతయ్య మీరు ఎలా ఉన్నారు? అసలు ఈయన చిన్నగా ఉన్నప్పుడు. సుభాష్ని నీలానే టెన్షన్ పడుతూ ఆయనకి విక్కీకి అన్నీ చేసేసరికి నా ప్రాణం పోయేది అని నవ్వుతుంది. అను నవ్వుతున్నారేంటత్త? సుభాష్ని కానీ ఆ రోజులు రావని చాలా బాధ. అను అత్త టెన్షన్ అంటావు, మళ్ళీ బాధపడ్డానంటావు. సుభాష్ని అదొక తృప్తి. ఇద్దరికి ప్రేమ పోటీపడి చూపిస్తుంటే ఎలా ఉంటుందంటే ఏం చెప్పను చెప్పు. ఏదైనా ప్రేమగా చెయ్యి, హాయిగా ఉంటుంది. విక్కీ అను అత్త ఇద్దరికి టిఫిన్. సుభాష్ని నేను తినిపిస్తున్నా, నువ్వు వెళ్ళు. అను సరే అత్త, థ్యాంక్స్ అత్త. అను ఏంటి ఏమైంది? విక్కీ బటన్ పోయింది. అను వేరే షర్ట్ వేసుకోవచ్చు కదా. విక్కీ అభి ఇదే సెలెక్ట్ చేసింది, వేసుకోకపోతే హాట్ అవుతుంది. అను కబోర్డ్ ఓపెన్ చేసి నీడిల్ థ్రెడ్ తీసుకుని షర్ట్ కి కొడుతూ ఉంటుంది. కాసేపటికి షర్ట్ చేతికిస్తుంది. విక్కీ ఏమైంది? అను ఏం కాలేదు. విక్కీ ఎందుకో నా అను సైలెంట్ గా వర్క్ చేసి వెళ్ళిపోతుంది. అను ఏం లేదని అన్నాను కదా. విక్కీ సరే బటన్స్ పెట్టు. అను బటన్స్ పెడుతూ కృష్ణ నీకు అభి అంటే ఎక్కువ ఇష్టమా లేక నేనంటే ఎక్కువ ఇష్టమా? విక్కీ చిన్నగా నవ్వుతాడు. అను ఏమైంది అంటుంది. విక్కీ ఇందుకేనా మూతి ముడుచుకున్నావు? అను చెప్పు కృష్ణ. విక్కీ ఏమని చెప్పను, ఎవరికి ఎలా ప్రేమనివ్వాలో అలానే ఇస్తున్నా. తండ్రిగా అభికి, భర్తగా నీకు ఆ ప్రేమలో ఏమైనా తేడా వచ్చిందా? అను నేను అలా అనలేదు కృష్ణ. నేను చూస్తుంటే నాకు నాన్న గుర్తుకు వచ్చారు. అచ్చం ఇలానే మా అమ్మ అడిగితే నేనే ఎక్కువ అని చెప్పారంట. వచ్చాక మా అమ్మ ఈ విషయం నాతో చెప్తుంటే అప్పుడు ఈ లోకంలోనే ఎక్కువ అదృష్టవంతురాలని నేనే అనుకునేదాన్ని. రేపు నీ కూతురికి ఇదే చెప్తే తను ఇలానే అనుకుంటుంది కదా అని అడిగాను. కానీ నువ్వు ఇద్దరికి ప్రేమని సమానంగా ఇస్తున్నాని చెప్పావు. ఇప్పుడు కూడా ఏమనిపిస్తుందో చెప్పనా? విక్కీ అను ఒక ఆడపిల్లకి నాన్న దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి ఇంతకంటే ఎక్కువ కావాల్సింది ఏముంటుంది కృష్ణ? నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని కదా. ఒకరి ప్రేమ నుంచి దూరం అయ్యేలోపు అంతకంటే ఎక్కువ ప్రేమించే మనిషి నీడలోకి వచ్చాను. విక్కీ అనుని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. అను ఐ లవ్ యూ కృష్ణ అని హగ్ చేసుకుంటుంది. విక్కీ లవ్ యూ టు అను అని నుదుటి మీద కిస్ చేస్తాడు. అభి తేజ ఇద్దరు చూస్తూ ఉంటారా ఇద్దరిని. విక్కీ ఇద్దరు దగ్గరికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తిన్నారా? తేజ నాన్నమ్మ తినిపించింది. విక్కీ సరే నేను టిఫిన్ చేసి పిలుస్తాను, వచ్చేయండి వెళ్దాం ఓకేనా? అభి తేజ ఓకే డాడీ. విక్కీ కిందికి వెళ్ళిపోతాడు. అను తేజని అభిని ఎత్తుకుని బెడ్ మీద నిలబెడుతుంది. అను స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు కదా, డీసెంట్ గా ఉండాలి, అల్లరి చేయకూడదు ఓకేనా? తేజ అలాగే మమ్మీ.
అను అభి వైపు చూసి కళ్ళెగిరేస్తుంది. ఏంటి మీ డాడీ చెప్తే కానీ ఓకే చెప్పవా? అభి మమ్మీ ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి? అను మేడంకి అంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది తెలుసుకోవచ్చా? తేజ నీకు డాడీ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చెప్పావు కదా మమ్మీ. అభి నిజమా మమ్మీ? అను అవును, ఎవరి మీద అయినా ఎక్కువ ఇష్టం, చెప్పలేనంత ఇష్టం ఉంటే ఇలానే చెప్తారు. అభి అయితే నేను డాడీకి చెప్పొచ్చా? అను ఆఫ్ కోర్స్ మమ్మీకి కూడా చెప్పొచ్చు. అభి నేను డాడీకి చెప్తా అని ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అను నేను అసలు దీనికి కనిపించినా ఏంటి అని తేజ వైపు చూస్తుంది. తేజ లవ్ యూ మమ్మీ అని ముద్దు పెట్టుకుంటాడు. అను తేజని హక్ చేసుకుని ఐ లవ్ యూ టు నాన్న అంటుంది. అను స్కూల్లో అభిని జాగ్రత్తగా చూసుకో సరేనా? అల్లరి చేసినా గొడవ పడకు తేజ. తేజ సరే మమ్మీ. అను నా కొడుకు బంగారం. విక్కీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు. అభి విక్కీ దగ్గరికి వస్తుంది. విక్కీని చూస్తూ ఉంటుంది. విక్కీ బంగారం మళ్ళీ తింటావా? అభి వద్దు. విక్కీ ఏమైందన్నా అలా చూస్తున్నా? అభి ఐ లవ్ యూ డాడీ. విక్కీ లవ్ యూ టు బంగారం అని ఫ్లయింగ్ కిస్ తెస్తాడు. అభి ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటే సుభాష్ని ఆపేస్తుంది. సుభాష్ని మీ నాన్నకేనా లవ్ యూ నాకు లేదా అని చెక్కిలిగిలి పెడుతుంది. అభి లవ్ యూ నాన్నమ్మ అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది. సుభాష్ని ఎవరు నేర్పించారు నీకు? విక్కీ అభి చెప్పేస్తుందా ఏంటి? అభి మమ్మీ డాడీకి చెప్పింది, మళ్ళీ డాడీ మమ్మీకి చెప్పాడు. భూపతి సుభాష్ని ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. అభి నాన్నమ్మ నువ్వు తాతయ్యకి చెప్పవా? సుభాష్ని లేదు నాన్న మేము మీ అంత అప్డేట్ అవ్వలేదప్పుడు. అభి అంటే నీకు తాత అంటే ఇష్టం లేదా? ఎక్కే అభి బంగారం అని ఎత్తుకుని బయటికి వచ్చేస్తాడు. సుభాష్ని అల్లరి పిల్ల. భూపతి ఇప్పుడు అప్డేట్ అయ్యావుగా చెప్పొచ్చుగా. సుభాష్ని ఊరుకోండి అభి ఏదో అడిగింది తెలియక. భూపతి ఏదోలే అబ్బా ఆశ. అభిని తేజని తీసుకుని స్కూల్కి వెళ్తాడు. సోమేష్ వేణు శిరీష్ విక్కీ అందరి స్కూల్లో జాయిన్ చేయించి ఎవరి వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోతారు. అరుణ్ యూకేజీ, అభి తేజ నైనా, అంకిత్ రిషి ఎల్కేజీ. అందరూ అటో ఇటో కొన్ని మంత్స్ తేడా ఉంటుంది. నయనకి అంకిత్కి రిషికి. అందరూ ఒకే క్లాస్ ఉంటే బాగుంటుందని ఒకే క్లాస్ రూమ్ లో ఉండేలా ప్రిన్సిపల్ తో మాట్లాడి సెట్ చేస్తారు. విక్కీ కాలేజీలో ఫుల్ బిజీగా ఉంటాడు. సోమేష్ వేణు సంధ్య కంపెనీలో బిజీగా ఉన్నారు. సిరీ స్టేషన్ లో బిజీగా ఉంటారు. ఈవినింగ్ పిల్లల్ని పిక్ చేసుకుని వెళ్తారు. విక్కీ ఇద్దరు బ్యాగ్స్ తీసుకుని క్యారేజ్ పెట్టించిన బాస్కెట్ ని తీసుకుని లోపలికి వస్తాడు. తేజ అభి మమ్మీ నానమ్మ. అను విక్కీని చూసి గ్లాస్ వాటర్ తీసుకుని అభికి ఇస్తుంది. విక్కీకి ఇవ్వమని. అభి వాటర్ తీసుకుని విక్కీ దగ్గరికి వెళ్తుంది. విక్కీ సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుని ఉంటాడు. అభి డాడీ వాటర్. విక్కీ నవ్వుతూ తీసుకుని అనుని చూస్తాడు. అను సుభాష్ని తేజతో మాట్లాడుతూ ఉంటారు స్కూల్ గురించి. వాటర్ తాగి గ్లాస్ అభికి ఇస్తాడు. అభి ఇంకొక గ్లాస్ కావాలా డాడీ అని ప్రేమగా అడుగుతుంది. విక్కీ వద్దులే బంగారం అయినా ఆకలి వేయట్లేదా? అభి వేస్తుంది. విక్కీ మమ్మీ ఇద్దరికి స్నాక్స్ పెట్టు, అభికి ఆకలిగా ఉందంట అని రూమ్ లోకి వెళ్తాడు. సుభాష్ని అలాగే నాన్న. విక్కీ నానమ్మ దగ్గరికి వెళ్ళు. అభి హా అంటుంది. సుభాష్ని నేను పిల్లల్ని చూసుకుంటాను, విక్కీకి ఏం కావాలో చూడు. అను సరే అత్త. అను రూమ్ లోకి వెళ్తుంది. విక్కీ లాక్ పెట్టు. అను దేనికి? విక్కీ ఈ రోజు మార్నింగ్ లవ్ యూ అని నేర్చుకున్నారు, మనల్ని చూసి ఇంకేం నేర్చుకోకుండా. అను సరే అంటుంది. విక్ గుడ్ అంటాడు. అను ఎలా జరిగింది ఈరోజు కాలేజీలో? విక్ ఏముంది మామూలే, అవే క్లాసెస్ స్టూడెంట్స్ చేంజ్ అవుతూ ఉంటారు అంతే. అను సరే ఫ్రెష్ అవ్వండి, కాఫీ తీసుకుని వస్తాను. విక్కీ కాఫీ వద్దులే కానీ. అను నాకు అర్థమైందిలే కానీ ఇప్పుడు కాదు అని వెళ్ళిపోతుంది. విక్కీ చిన్నగా నా తనలో తనే నవ్వుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. అను కాఫీ అంటుంది. విక్కీ నాకు కాఫీ వద్దని చెప్పే కదా. అను చెప్తే విక్కీ అను చేతిలో నుంచి కాఫీని తీసుకుని టేబుల్ మీద పెడతాడు. అను కాఫీ నీకు, టేబుల్కి కాదు. విక్కీ అను. అను ఏంటి? విక్కీ నువ్వు ముగ్గురు పిల్లలు కావాలని అన్నావు, ఇంకొకరికి ఎప్పుడు ప్లాన్ చేద్దాం? అను ముగ్గురు వద్దులే, ఇద్దరు చాలు. విక్కీ ఇది చీటింగ్. అను చిన్నగా నవ్వి ఏం కాదు. విక్కీ ఆల్మోస్ట్ 5 years. అను 5 years? విక్కీ పిల్లలతో గడిచిపోయింది. అను అవును, అభి తేజతో ఉంటే టైం తెలియడం లేదు కదా. విక్కీ మరి నాతో ఉంటే? అను ఏంటి సార్ రొమాంటిక్ మూడ్లోకి షిఫ్ట్ అయ్యాడు? విక్కీ చెప్పు అంటాడు. అను మీతో ఉంటే టైంతో నాకు ఏం పని ఉంటుంది సార్. విక్కీ అనని చూస్తూ ఉంటాడు. తను నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? నన్నే మర్చిపోయేలా ప్రేమించి నువ్వు, అత్తయ్య మావయ్య, అమ్మ నాన్నమ్మ, శిరీష్ అన్న, వేణు అన్న, సోమేష్ అన్న, వదినలు, నందు, మన ప్రేమకి ప్రతిరూపాలు, ఇంతమంది అభిమానాన్ని పొందిన నా లైఫ్ ఫుల్ఫిల్ అయింది.
సార్ ఇంత అదృష్టవంతురాల్ని ఎక్కడైనా చూసావా? ఎప్పటికీ మీకు దగ్గరగా ఉంటూ జీవితాంతం నా ప్రేమని అందిస్తూ ఇలానే ఉండిపోతాను. విక్కీ, ఇంత లక్కీ గర్ల్ని పొందిన నేను ఇంకెంత లక్కీ కదా. అను చాలా లక్కీ అని హక్ చేసుకుంటుంది. విక్కీ ఇంత హ్యాపీ మూడ్లోనే మేడంకి ఒక గిఫ్ట్. అను ఏంటి సార్ అది? విక్కీ వెయిట్ అని ఒక క్లాత్ తీసుకొని కళ్ళకి కట్టేస్తాడు. అను సార్ ఏం చేస్తున్నారు? విక్కీ అనుకి వెచ్చగా ఊపిరి తగిలేలా దగ్గరికి. అను ఏం చేస్తున్నావు? విక్కీ అను ఏం చేస్తున్నావు కృష్ణ? విక్కీ అను హెయిర్ని చుట్టుకొని క్లిప్ పెట్టి ఉంటుంది, దాన్ని తీసేసి హెయిర్ని లూజ్ చేస్తాడు. అను సార్ అంటుంది. విక్కీ నీకేం అనిపిస్తుంది చెప్పు? అను విప్పుతున్నా కట్టుని. విక్కీ అను పెదాల్ని ముద్దు పెట్టుకుంటాడు. అను సార్ ఏంటి చెలిపి పనులు? విక్కీ అనుని హక్ చేసుకొని అనుని ముద్దులతో ముంచెత్తుతాడు. అను విక్కీ అంత ఇదిగా ఉండేసరికి అను కూడా అడ్డు చెప్పదు. విక్కీ ముగ్గురని అన్నావు, ఫిక్స్ అయిపో, రెడీగా ఉండు అని కట్టు విప్పేస్తాడు. అను ఇదేనా గిఫ్ట్? విక్కీ బాలేదా? అను విక్కీ స్ట్రాంగ్గా కావాలా? అను నీకంత సీన్ లేదులే. విక్కీ చూపించినే అంటాడు. అను నీ వల్ల కాదులే అంటుంది. విక్కీ చూస్తావా? అను చూపించు అంటుంది. విక్కీ నైట్కి చూపిస్తా అంటాడు. అను ఎక్కిరిస్తూ ఉంటుంది. అభి మమ్మీ నవ్య అత్త వచ్చింది అని అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. విక్కీ అను ఇద్దరు కిందికి వస్తారు. అను వదిన అని హక్ చేసుకుంటుంది. నవ్య చిన్నగా స్మైల్ ఇస్తుంది. అను ఏంటి సడన్ సర్ప్రైజ్ అన్నా? ఎక్కడా? సోమేష్ హాయ్ అన్నావు. అను హాయ్ రా. సోమేష్ నవ్య నేను పని మీద వెళ్తుంటే ఒకసారి మాట్లాడదామని వచ్చాము. అను సరే కానీ ఏం తీసుకుంటారు? కాఫీ టీ? సోమేష్ ఏం వద్దురా. విక్కీ డైరెక్ట్గా డిన్నర్ చేస్తారులే. అను ప్రిపేర్ చేయి. నవ్య వద్దు విక్కీ, రిషి మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తేజ రిషిని ఎందుకు తీసుకొని రాలేదు మీరిద్దరు? నవ్య సారీ చిన్న విక్కీ గారు, నెక్స్ట్ టైం పక్కా ఓకే. తేజ ఓకే అంటాడు. అను ఏమైంది వదిన, ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? నవ్య ఇక్కడికి హాస్పిటల్కి. విక్కీ ఏమైంది నవ్య, ఆర్ యూ ఓకే? నవ్య సోమేష్ని చూసి నవ్వుతుంది. సోమేష్ భయపెట్టింది చాలులే కానీ విషయం చెప్పు. నవ్య కన్సీవ్ అయ్యాను 5 వీక్స్. అను కంగ్రాట్స్ ఇద్దరికి అని గట్టిగా అరిస్తుంది. అభి అను దగ్గరే ఉంటుంది. విక్కీ కంగ్రాట్స్ రా బావా. సోమేష్ థ్యాంక్స్ రా. అభి ఏమైంది మమ్మీ? అను ఏం లేదు నాన్న, నీకు తర్వాత చెప్తాను. అభి అంటుంది. అను స్వీట్స్ తెచ్చి ఇస్తుంది అందరికి. కాసేపు మాట్లాడి ఇద్దరు వెళ్ళిపోతారు. సుభాష్ని అను ఇద్దరు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అభి డాడీ అత్తకి ఏమైంది? విక్కీ ఏం కాలేదు బంగారం. అభి మరెందుకు ఇద్దరంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? విక్కీ మరేం లేదు, మీ అత్త టమ్మీలో చిన్న బేబీ ఉంది అందుకు. అభి అంత చిన్న బేబీ అత్త కడుపులోకి ఎలా వెళ్ళింది డాడీ? విక్కీ ఏం చెప్పాలి నీకు? తేజ అవును డాడీ, ఎలా వెళ్తుంది అంత చిన్న బేబీ? అను అభి తేజ డిన్నర్కి వెళ్దాం రండి. అభి వెయిట్ మమ్మీ, డాడీ ఇంకా ఆన్సర్ చెప్పనే లేదు కదా తేజ. తేజ అవును మమ్మీ. అను ఫాస్ట్గా చెప్పండి సార్, లేట్గా పడుకుంటే మార్నింగ్ లెగరు, స్కూల్కి లేట్ అవుతుంది. విక్కీ నా దగ్గర ఆన్సర్ లేదు. సుభాష్ని భూపతి పిలుస్తారు. అను సరే డిన్నర్ అయ్యాక ఆన్సర్ నేను చెప్తాను రండి. విక్కీ మీ మమ్మీ చెప్తుంది, సో మనం వెళ్దాం. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళే వెళ్ళిపోతారు. అభి తేజ అను దగ్గరే ఉంటారు. ప్లేట్స్ అన్ని వాష్ చేసి కిచెన్లో సర్ది వరకు. అను ఏంటి నిద్ర రావడం లేదా? అభి తేజ ఆన్సర్. అను సరే పదా అని రూమ్కి వెళ్దాం. విక్కీ రూమ్లో కూర్చుని మొబైల్ చూస్తూ ఉంటాడు. అను అభి తేజ ముగ్గురు రూమ్లోకి వస్తారు. అను ఇప్పుడు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? అభి అత్త కడుపులోకి బేబీ ఎలా వెళ్ళింది? అను విక్కీని చూస్తుంది. విక్కీ నవ్వుతాడు. అను అందుకేనా సార్ దగ్గర ఆన్సర్ లేదు అని అన్నాడు. తేజ మమ్మీ అని పిలుస్తుంది. అను మీ డౌట్ అదేగా. అను కపూర్ దగ్గరికి వెళ్ళి ఫోటో ఆల్బమ్ని తీసుకుని వస్తుంది. విక్కీ ఇదెందుకు ఇప్పుడు అంటాడు. అను ఆగండి సార్. అను నేను మీ డాడీ ఇద్దరం కలిసి దేవుణ్ణి అడిగితే మీ ఇద్దరిని నా కడుపులో వేశాడన్నమాట. అభి ఇద్దరినేనా? అను అవును, మీరు ట్విన్స్ కదా. తేజ ట్విన్స్ అంటే? అను ఒకేసారి ఇద్దరు పుడితే వాళ్ళని ట్విన్స్ అంటారు. ఆల్బమ్ ఓపెన్ చేస్తూ మీరిద్దరూ మంత్లీ కడుపులో పెరుగుతూ ఉన్నారు. 5th మంత్ శ్రీమంతం ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. అభి మమ్మీ ఇప్పుడు నీకు కడుపు ఎత్తుగా లేదు అని అను కడుపు మీద చేయి వేసి చెప్తుంది. విక్కీ మీరు బయటికి వచ్చారుగా. తేజ ఎలా వచ్చాం? అను నవ్య అత్త డాక్టర్ కదా, ఆపరేషన్ చేసి మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తారు అంతే. అభి మమ్మీ అయితే గాడ్ని ప్రిపేర్ చేస్తే బేబీని ఇస్తాడా? విక్కీ ఎవరంటే వాళ్ళు చేయకూడదు బంగారం. ఇప్పుడు మమ్మీకి నాకు పెళ్ళైంది కదా, అలా పెళ్ళైన వాళ్ళు మాత్రమే అడగాలి, అర్థమైందా?
సరే ఇంకా మీ డౌట్ క్లియర్ అయింది కదా, ఇంకా పడుకోండి. తేజ, నేను తాతయ్య దగ్గర పడుకుంటాను, నిన్న స్టోరీ కొంచెమే విన్నాను. అభి, నేను వస్తాను తేజ అని ఇద్దరు వెళ్ళిపోతారు. విక్కీ బ్రేవ్ మామ్ అంటాడు. అను థ్యాంక్స్ అని ఆల్బమ్ని తీసుకుని లోపల పెట్టడానికి వెళ్తూ ఉంటుంది. అనుని గట్టిగా లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెడ మీద చిన్నగా కొరుకుతాడు. అను కృష్ణ అంటుంది కోపంగా. విక్కీ అను చేతిలో ఉన్న ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. పెళ్లి ఆల్బమ్ ఎక్కడా అంటాడు. అను లోపల ఉంది, తేవాలా? విక్కీ తప్పించుకుందామనా? అను నీ దగ్గర నుంచా? విక్కీ ఏమో. అను నీ ప్రేమతో కట్టేస్తావు, ఎక్కడికి వెళ్లకుండా. విక్కీ ఆల్బమ్ని లోపల పెట్టి పెళ్లి ఆల్బమ్ తీసుకుని వస్తాడు. అను మళ్ళీ ఇదెందుకు తెచ్చావు? విక్కీ పెళ్ళయ్యాక ఆల్బమ్ నేను ఒక్కసారి కూడా చూడలేదు. అను నిజమా? ఇంటికి వచ్చినప్పుడు బెడ్ మీదనే పెట్టాను. విక్కీ ఏమో తెలియదు నాకు. అను ఓ అప్పుడు మీరు నన్ను సరిగ్గా కూడా చూడలేదు కదా, ఇంకా ఆల్బమ్ నేను చూస్తానులే. విక్కీ మెంటల్ అని ఓపెన్ చేస్తాడు. అను విక్కీ దగ్గరికి జరిగి కూర్చొని చూస్తూ ఉంటుంది. అను చూడసలు నీ ఫేస్లో స్మైల్ ఉందో, ఏదో నీ కొంప ముంచేసినట్టు ఎలా పెట్టావో. విక్కీ నువ్వు చూడు, చిన్నపిల్లల ఏడుస్తూనే ఉన్నావు. అను అప్పుడే బాగున్నారు, ఇప్పుడేం బాగాలేరు. విక్కీ ఏంటి మళ్ళీ చెప్పు. అను ఏం లేదు, ఇద్దరు ఒకరిపైన ఒకరు కామెంటరీ చేస్తూ ఉంటారు. అను స్టార్టింగ్లో మీరంటే భయం నాకు తెలుసా? విక్కీ నేను ఇంతలా లవ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. అను అనుకోని జరిగితేనే కదా లైఫ్ అవుతుంది అంటుంది. విక్కీ హా అంటాడు. అను కృష్ణ నేను దూరం అయితే ఏం చేస్తావు అని అంటుంది. విక్కీ చంపేస్తా, ఇంకోసారి అలా అన్నావంటే అని కోపంగా చెప్తాడు. అను సారీ అంటుంది. విక్కీ జోగ్గా అయినా అనకు సరేనా? అను అనను, కోపం వద్దు సార్, సారీ చెప్పే కదా. విక్కీ మెంటల్ దానా? అను ఇంకా. విక్కీ బక్కదానా? అను ఇంకా. విక్కీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి కాదు చేయడానికి అని లైట్ ఆఫ్ చేస్తాడు. అను కృష్ణ డోర్ లాక్ పెట్టలేదు అంటుంది. విక్కీ మిస్సెస్ విక్రమ్ కృష్ణ. అను మీ అభినయ్ కృష్ణ లాస్ట్ వెళ్ళింది సార్. విక్కీ లైట్ ఆన్ చేసి డోర్ లాక్ పెడతాడు. అను లైట్ ఆఫ్ చేస్తుంది. విక్కీ ఏ అను లైట్ ఆన్ చేయి, కాట్ ఎక్కడుందో కనిపించడం లేదు. అను రండి సార్. విక్కీ వస్తున్నా ఉండు, చెప్తా నీ పని. అను కృష్ణ అని పిలుస్తుంది. విక్కీ గుడ్ మార్నింగ్ డాడీ. భూపతి గుడ్ మార్నింగ్ విక్కీ, ఏంటి తొందరగా లేచావు? విక్కీ అను పిల్లల్ని రెడీ చేయాలి అని నన్ను లేపింది. భూపతి అదేంటి అను రెడీ చేస్తుందిగా. అను ఎక్కడ మామా, అవి సార్ మాటలు తప్ప ఎవరి మాట వినదు, మొండిఘటం. సుభాష్ని నిజమే అను, అల్లరి పిల్ల. పైన తేజ అవి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అను మళ్ళీ స్టార్ట్ చేశారు, వెళ్ళి చూడండి సార్. విక్కీ నా వల్ల కాదు. అను అభి తేజ దగ్గరికి వెళ్తుంది. అను ఏం జరుగుతుంది? తేజ చూడు మమ్మీ, నేను తల దువ్వుకోవడానికి కోమ్ తీసుకుంటే నా చేతిలో నుంచి లాక్కుంది. అభి తేజ రెడీ అయిపోతే నా కోసం వెయిట్ చేయడు, అందుకే లాక్కున్నా. తేజ చూడు మమ్మీ. అను తేజ నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళు. తేజ ఉండు డాడీతో చెప్తాను అని అభితో అంటాడు. అను తేజ గుడ్ బై కదా, అలా చెప్పొచ్చా? తేజ అభి అలా చేయొచ్చా? అను నేను చెప్తాను తేజ, వెళ్ళు. తేజ సరే అంటుంది. అను అభిని దగ్గరికి తీసుకుని హెయిర్ దువ్వుతూ ఉంటుంది. అభి మమ్మీ అంటుంది. అను చెప్పు అభి. అభి నువ్వు తేజనివ్వమని ఎందుకు అడిగావు గాడ్ని? అను అర్థం కాలేదు అంటుంది. అభి గాడ్ని అడిగితే బేబీని ఇస్తారని అన్నావు కదా. అను అవును. అభి బాయ్ని కాకుండా నీలాగా గర్ల్ని అడగొచ్చు కదా మమ్మీ. అను ఎందుకు అలాగా? అభి నైనిక నేను స్కూల్లో కలిసి ఉంటాం, కలిసి గేమ్స్ ఆడుకుంటాం. అను హా అయితే. అభి తేజ ఎప్పుడూ మాతో ఉండడు, ఎప్పుడూ రిషి అంకిత్ అని అంటూనే ఉంటాడు. అదే మాలాగా గర్ల్ అయితే మాతోనే ఉండేది కదా, మాతోనే ఆడుకునేది కదా. అను ఆలోచిస్తూ ఉంటుంది. అవి మమ్మీ నువ్వు డాడీ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక గర్ల్ బేబీని ఇవ్వమని గాడ్ని అడుగుతారా నా కోసం? అను అంటే అభి బంగారంకి ఇంట్లో ఆడుకోవడానికి తోడు లేరన్నమాట. అభి అవును అని తల ఊపుతుంది. అను అలా అయితే నువ్వు మమ్మీ చెప్పినట్టు వినాలి. అభి అయితే చిన్న బేబీ గర్ల్ని ఇస్తావా? అను నా అభి బంగారం అడగక ఒకటి అడిగింది, ఇవ్వకుండా ఉంటానా? అభి లవ్ యూ మమ్మీ. అను లవ్ యూ టు బంగారం అని కిస్ చేస్తుంది. కానీ ఒకటి అల్లరి చేయకూడదు, చెప్పిన మాట వినాలి. తేజతో ఫైట్ చేయకూడదు, తప్పు చేస్తే సారీ చెప్పాలి. అభి హా ఓకే. అను మీ డాడీతో ఏం చెప్పకు, నేనే చెప్తాను సరేనా? అభి సరే మమ్మీ. అను గుడ్ గర్ల్, కిందికి వెళ్దామా? తేజ విక్కీ దగ్గర కూర్చుని ఉంటాడు. విక్కీ సరిగా కూర్చోనన్నా, షూస్ వేయాలిగా.
తేజ సరిగా కూర్చున్న డాడీ, నువ్వే సరిగా వేయడం లేదు. విక్కీ చూడు డాడీ అని సాగ చేస్తాడు. భూపతి చిన్నగా నవ్వుతాడు. అను సార్ అభి కూడా వేయండి. విక్కీ రా బంగారం. అభి సారీ తేజ. తేజ షాక్ అవుతాడు. విక్కీ దేనికి నాన్న? అభి తేజతో గొడవ పడ్డాను కదా అందుకే అంటుంది. భూపతి మా అభి బంగారం ఎవరికి సారీ చెప్పదు కదా. అభి మమ్మీ చెప్పింది తప్పు చేస్తే సారీ చెప్పాలి అని కదా మమ్మీ. అను నువ్వంత మంచిగా మారిపోకి, సడన్ గా నాకు భయం వేస్తుంది. సుభాష్ని భూపతి వెక్కి నవ్వుతారు. అవి మమ్మీ అంటుంది. అను సరే టిఫిన్ తిను అని ఇద్దరికి తినిపిస్తూ ఉంటుంది. అభి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే విక్కీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అను తేజ అంటుంది. తేజ చెప్పు మమ్మీ. అను అభి నీ చెల్లి కదా అని బుక్స్ చేతికి ఇస్తుంది. తేజ అవును. అను మరి నీ చెల్లితో నువ్వు టైం స్పెండ్ చేయాలిగా, తనతో ఆడుకోవాలి, కలిసి హోంవర్క్ చేయాలి, తనకి సపోర్ట్గా ఉండాలి, అవును కదా. తేజ అవును. అను పాపం తను గర్ల్ కదా, ఇంట్లో నువ్వు తప్ప ఎవరూ లేరు కదా, తోడు స్కూల్లో నయనిక ఉంటుంది. నయనికకి అభికి నువ్వు రిషికి అంకిత్ అరుణ్ మీరు తోడుగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటారు. తేజ ఎలా? అను కాంపాక్స్ లో ఉన్న స్లేట్ పెన్సిల్ తీసుకొని ఒకటి తుంచేస్తుంది. చూసావా ఈజీగా తొనిగిపోయింది. ఒక 3 or 4 తీసుకొని తుంచడానికి ట్రై చేస్తుంది. చూసావా తేజ విరగలేదు. ఇలా అన్నమాట అర్థమైందా? అమ్మాయిలకి అబ్బాయిలే ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు ఆడుకునేటప్పుడు వాళ్ళని కూడా జాయిన్ చేసుకోండి. తేజ సరే మమ్మీ. అను తేజ గుడ్ బాయ్ కదా. తేజ అవును. అను అభిని బాగా చూసుకుంటాడు కదా. తేజ బాగా చూసుకుంటాం అందరం కలిసి. అను హక్ చేసుకుని మీకు ఇప్పుడు నేర్పించాల్సిన బాధ్యత నాకుంది. ఇప్పుడు నేర్పించకపోతే ఎప్పుడు నేర్పించలేను కదా. వికీ అను క్యారీ బాక్స్ పెట్టావా? అను హా అంటుంది. సుభాష్ని నేను వెళ్తాలేరా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి లేట్ అవుతుంది. వికీ జాగ్రత్త మమ్మీ, లేట్ అయినా పర్లేదు నిదానంగా వెళ్ళండి. సుభాష్ని సరే అంటుంది. అను ఇద్దరిని కార్చులో కూర్చోబెట్టింది. అను బాబాయ్ చిన్నగా వెళ్ళండి. సుభాష్ని సరే అను. అను హా అంటుంది. అభి తేజ బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. భూపతి నేను ఉన్న బంగారాలు. అభి తేజ బాయ్ తాత. అను విక్కీ భూపతి బాయ్ అంటారు. విక్కీ అను అను అంటున్నా. అను చెప్పండి. విక్కీ టైం అవుతుంది. అను టిఫిన్ చేసేసా, మీరు రెడీ అవ్వడమే ఆలస్యం. విక్కీ సరే. అప్పటి నుంచి నాకు డౌట్. అను ఏంటి? విక్కీ అభిని మాట విని తేజకి సారీ చెప్పడం ఏంటి అని. అను చిన్నగా నవ్వుతూ ఉంటుంది. విక్కీ ఏంటి నేను జోక్ చెప్పానా అని డౌట్ అడిగా. అను అదా మీ కూతురు చాలా పెద్ద కోరిక అడిగింది. విక్కీ ఏంటది? అను లేట్ అవుతుంది కదా, ఈవినింగ్ చెప్తాను అంటుంది. విక్కీ అను అంటాడు. అను పద పద అంటుంది. విక్కీ రాక్షసి అనుకుంటాడు. విక్కీ టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్తాడు. అను సార్ స్కూల్ దగ్గరికి పిల్లల్ని వెళ్ళి పిలుచుకుని వస్తారా? విక్కీ కొంచెం టైం పడుతుందను. అను అవునా సరేలే నేను వెళ్తాను. విక్కీ నువ్వు వస్తావా? అను నేను రావడం ఏంటి, నేను వెళ్తున్నా. విక్కీ నేను వస్తాను. అను ఎందుకో టైం పడుతుందన్నావుగా, నేను వెళ్తాను. విక్కీ నేను వస్తే ఏంటి, ఇద్దరం కలిసి ఇంటికి వద్దాం, ఏమంటావు? అను నవ్వుతూ సరే అలాగే. విక్కీ అలాగే. అను మీ ఫ్లాట్కి వెళ్దామా? విక్కీ మన ఇద్దరం అయితే సరే, అభి తేజ ఉంటారుగా. అను హా ఉంటారు. విక్కీ ఏంటి? అను హా ఏమీ లేదు. విక్కీ ఏమైంది? అను సరే ఫాస్ట్గా రా, వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్. విక్కీ బాయ్ అని వెనక్కి తిరిగి చూస్తాడు. క్లాస్లో అందరూ విక్కీ వైపు చూస్తూ ఉంటారు. అను ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నానో కూడా తెలీదు. నాకు ఓకే స్టూడెంట్స్ నాకు కొంచెం పని ఉంది, సో నో క్లాస్ టుడే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అను స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. నందు హాయ్ మేడం అంటుంది. అను నందు అని హక్ చేసుకుంటుంది. నందు ఏంటి నువ్వు వచ్చావు, అన్న ఎక్కడా? అను కొంచెం పని ఉంది, లేట్ అవుతుంది అన్నాడు. నందు ఓ అవునా. అను హా వదిన ఏంటి ఇంకా రాలేదు? సంధ్య ఏంటి ఈరోజు ముందే వచ్చారు? అను అదేం లేదు వదిన. నందు అదేంటి సిస్ బావగారు రాలేదా? సంధ్య లేదు నందు బిజీగా ఉన్నాడు. నందు రిషిని తీసుకుని రమ్మని చెప్పింది, సోమేష్కి వర్క్ ఉంది అని. తను టైర్డ్గా ఉందంటే నేను తీసుకుని వస్తా అని చెప్పాను. అను ఓ ఓకే ఇంకేంటి విశేషాలు? నందు ఏముంటాయి అను, ఒక్కదానితోనే వేగలేక ఉన్నా, నువ్వు ఇద్దరిని ఎలా భరిస్తున్నావు? నాయనా నాకు సినిమా చూపిస్తుంది. అను అభి తక్కువ అనుకున్నావా? సార్ మాట తప్ప ఎవరి మాట వినదు. నందు నాయనక ఎవరి మాట వినదు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వెక్కి అను ఇంకా స్కూల్ అవ్వలేదా? హాయ్ నందు. హాయ్ సంధ్య. నందు హాయ్ అన్నా.
అను టైం అయింది, పని అయిపోయిందా? విక్కీ రేపు చూసుకుందామని వచ్చేసా. నందు మీరే మేలన్నా, సిరికి అసలు పట్టదు. అను ఏంటి పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వస్తే పట్టినట్ట? విక్కీ అంతే కదా. అను ముందు తమరు కూడా పనుందనే చెప్పారు, అదిగా వచ్చేస్తున్నారు. కమాన్ కమాన్. అభి డాడీ అంటుంది. అను చూసావా నందు, నాన్న బిడ్డ. నయనిక మమ్మీ అంటుంది. రిషి పిన్ని మమ్మీ రాలేదా? నందు నేను తీసుకుని వెళ్తా, మమ్మీ కొంచెం బిజీ. రిషి ఓకే అంటాడు. తేజ హాయ్ ఆంటీ. నందు హాయ్ తేజ, హౌ వాజ్ ద డే? తేజ గుడ్, మమ్మీ డాడీ వెళ్దామా? విక్కీ ఓకే నందు, కార్లో వచ్చావా? నువ్వు సంధ్య? నందు అవునన్నా, సంధ్య స్కూటీ ఉందిగా. విక్కీ సరే అయితే. అను బాయ్ వదిన. బాయ్ నందు. అను సార్ అంటుంది. విక్కీ చెప్పు అంటాడు. అను విక్కీని హక్ చేసుకుని ఉంటుంది. విక్కీ ఏమైంది? సరేలే కానీ ఎందుకు మేడం గారు మంచి మూడ్లో ఉన్నారు? అను ఇంకొక ఏంజల్ వచ్చేలా ఉంది సార్. విక్కీ రియల్లీ? అను కావాలంటే చూడు అంటుంది. అను అభికి చెప్పాను, షీఈస్ రియల్లీ సూపర్ హ్యాపీ. విక్కీ ఇదంతా అభి కోసమా? అను నీకోసం నా కోసం అభి కోసం. విక్కీ అందుకేనా నా లిటిల్ ప్రిన్సెస్ నీ మాట వింటుంది? అను ఇంకా మీతో ఉంటుంది అంటే నాకు డౌటే. విక్కీ షీఈస్ మై డాటర్. అను షీఈస్ ఆల్సో మై డాటర్. విక్కీ ఇద్దరు కూతుర్లే కానీ మమ్మీకి డాడీకి చెప్పావా? అను అందరికీ చెప్పాను, ఈసారి మీరు లాస్ట్. విక్కీ నో ప్రాబ్లం, ఎవరి ఫస్ట్ కాదు, ఇక్కడ మ్యాటర్ ఇంపార్టెంట్. అను మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. విక్కీ గట్టిగా హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఉందను. అందరూ అను కన్సీవ్ అయినందుకు హ్యాపీగా ఉంటారు.